క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలని మీ అందరికీ క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సాయంకాల సమయంలో ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న కరెంట్ అఫైర్కు సంబంధించిన విషయాలు, అలాగే దానికి సంబంధించిన ప్రీవియస్ హిస్టరీ, అంటే గత చరిత్ర, బైబిల్లో చెప్పబడినదే నిజమైన చరిత్ర. ఆ చరిత్ర మనం చదువుకొని ఈరోజు జరుగుతున్న ప్రస్తుత సందర్భాలకి, బైబిల్లో గతంలో రాయబడిన విశేషమైన సంగతులకు ఏంటి అవినాభావ సంబంధం అన్న విషయాన్ని గురించి మనం ఈ సాయంకాల వేళ మాట్లాడుకుందాం. అదేంటంటే, మీరు చదువుకుంటుంది, యూదులపై జరుగుతున్న నేటి దాడులు ఒకనాటి క్రీస్తుని చంపిన ఉసురా. ఎందుకంటే ప్రపంచంలో ఎప్పటివరకు ఇశ్రాయేలీల పైన, అంటే ముఖ్యంగా యూదులు నిలబడ్డారు కాబట్టి, అందరూ యూదులుగా పిలువబడుతున్నారు కాబట్టి, యూదులు క్రీస్తును సిలువ వేసి హింసించి చంపారు అనే ఒక అభియోగం క్రైస్తవులందరూ యూదులపైన వేశారు. అవును, ఎందుకంటే ఒక మాట చదువుకొని ముందుకు వెళదాం. పెంతెకొస్తేన పండుగ దినాన పేతురు గారు ప్రసంగిస్తున్నప్పుడు ఆయన ఒక విషయాన్ని ప్రస్తావించారు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయాన్ని మనం చూడగలిగితే ప్రియులారా, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో 36వ వచనం చూడండి ఏమంటున్నాడు. ఆ రోజు అక్కడ కూడుకున్న యూదులను ఉద్దేశించి పేతురు గారు ఏమని తన ప్రసంగంలో ఆయన సంభాషిస్తున్నారు, విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. మనం ఇక్కడ చదువుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసుని, మీరు సిలువ వేసిన ఈ యేసుని అంటే మీరు చంపారు, మీరు సిలువ వేశారు. అది అందరికీ తెలుసు. యూదులు ఎంత దారుణంగా యేసు ప్రభు పైన తప్పుడు ఆరోపణలు చేసి ఆయన సిలువనెక్కించడానికి ఎలాంటి అబద్ధ సాక్ష్యాలను పుట్టించారు అన్నది మనకు తెలుసు. కనుక ఇది కుట్ర ఫలితంగా యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డారు అన్నది మనందరికీ తెలిసిన విషయం. అదే విషయాన్ని అపోస్తుల కార్యాల్లో జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. ఏమని? మీరు సిలువ వేసి చంపిన ఈ యేసు అంటున్నాడు. ఓకే, అంటే యూదులు యేసు ప్రభువును చంపారు కాబట్టి యూదులందరిపైన యేసుక్రీస్తు వారు ఉసురుంటుందా? లేదా ఆయన చంపినందుకు ఆయన రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండాలి అని వారు కోరుకున్నందుకు, ఏమండి ఆ రోజు వారు కోరుకున్నారు ఏమని? ఈయన రక్తము మా మీదన, మా పిల్లల మీద ఈ రక్తం ఉండాలి అనే విషయాన్ని కోరుకున్నారు. ఓకే, కనుక వాడు యేసు ప్రభువుని చంపారు కాబట్టే దేవుడు ఇప్పటివరకు యూదులపైన పగ సాధిస్తున్నాడా? జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఈరోజు ప్రపంచం అంతా కూడా ఇజ్రాయిల్ వైపు తొంగి చూస్తుంది. కారణం ఏంటంటే, దారుణమైన మారణ హోమం జరుగుతున్న, బాంబు దాడులు రాత్రనక పగలనక. ఇప్పటికే కొన్ని 100 మంది చనిపోయారు. కారణం వాళ్ళ మధ్య ఉన్న ప్రాచీనమైన వైరం, తల్లులు బట్టి జరిగిన వైరం. అటు హమాస్కి, అంటే పాలస్తీనియన్స్కి, అలాగే ఇటువైపు ఉన్న ఇజ్రాయెల్స్కి, వీళ్ళిద్దరికీ కూడా ఆగర్భ శత్రుత్వం అంటారు. అంటే తల్లులు వేరు కాబట్టి ఇరు సంతానాల వారు భూభాగాన్ని ఆక్రమించుకోవడం కోసం, అంటే యెరూషలేము పరిసర ప్రాంతాలు, యోదయాలోని ఉన్న మరి మధ్యధరా సముద్ర తీర ప్రాంతమైన గాజా అంటారు దాన్ని, గాజా స్ట్రిప్ అంటారు దాన్ని భౌగోళికంగా. ఈ గాజా అనే ప్రాంతం, దీన్ని స్వాధీనం చేసుకున్న హమాస్ వాళ్ళని, లేదా ఈరోజున్న ప్రస్తుత ఉగ్రవాదులు వాళ్ళంతా కూడా ఎంత దారుణంగా, నిజానికి ఇజ్రాయెల్ వాళ్ళు కామగా ఉన్నారండి. వాళ్ళు ఎవరు జోలికి వెళ్ళలేదు, ఎవరు ఊసెత్తలేదు. వాళ్ళు ఏదో ఫంక్షన్ చేసుకుంటున్నారు ఒక ప్రాంతంలో అంతే. వెంటనే హమాస్ వాళ్ళు చాలా దారుణమైన పరిస్థితుల్లో అందరిపైన కాల్పులు చేసి కొంతమందిని చెరగును పోయి, ఏమండి వాళ్ళని తుపాకీలతో వాళ్ళని కాల్చటం, వాళ్ళని దారుణంగా చిత్రహింసలకు గురి చేయటం, వాళ్ళ రక్తాన్ని కళ్ళ చూడటం అనేది హమాస్ వాళ్ళే ప్రారంభించారు, అంటే పాలస్తీనియన్స్. కనుక ఈ పాలస్తీనీయులైన వాళ్ళు, లేదంటే ఇశ్రాయేలీలు, యూదుల వ్యతిరేకులైన వారు ఆరంభించిన యుద్ధం, దానికి ప్రతిదాడిగా ఈరోజు యూదులు కూడా ఆ గాజా ప్రాంతం అంతా కూడా బాంబులతో దద్దరిల్లిపోయేటట్టు చేస్తున్నారండి. పరుగులు తీస్తున్నారు. అది ఈరోజు నేడున్న ప్రస్తుత ప్రపంచ వేదికపై జరుగుతున్న చర్చ. అనేక మంది నిరాశ్రయులు అయిపోయారు, అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, ఎన్నో బిల్డింగులు నేల కొరిగిపోయి. జరుగుతున్న విధ్వంసం ఏంటో మీకు తెలుసు. బాంబు పేలుళ్ళు, విమానాలతో దాడులు, ఏమండి మిసైల్స్తో దాడులు,
దాన్ని త్రిప్పుకొడుతున్న వైనం, అమాయక ప్రజలు, ఇరు వర్గాల మధ్య జరుగుతున్న ఈ ఘోరమైన పోరులో చాలామంది అమాయకులైన వాళ్ళు నలిగిపోతున్నారండి మధ్యన. ఇంతకీ ఎవరి పక్క న్యాయం ఉంది, ఎవరి పట్ల జరిగిస్తున్నది న్యాయం అని అనిపిస్తుంది ఇప్పుడు మనం ఆలోచించాలి. బైబిల్ పక్షాన సుమా చాలా జాగ్రత్తగా. ఎందుకంటే బైబిల్ బట్టి మనం ఆలోచించాలి. ఏదో ఇశ్రాయేలీయులలో యూదులైన వాళ్ళు యేసుప్రభువును చంపారు కాబట్టి వాళ్ళందరినీ నేరస్తులుగా చిత్రీకరించేద్దామా? లేదు, వాళ్ళు కోరుకున్నట్లుగా యేసుప్రభువును చంపిన ఉసురు వాళ్ళ మీద వాళ్ళ పిల్లల మీద వస్తుందా? దానికి ఈరోజు కూడా వాళ్ళకి వైమానిక దాడులు జరిగి వాళ్ళ భూభాగాలు దద్దరిల్లిపోతున్నాయా? ఏమంటే యుద్ధాలు జరిగే ప్రాంతం కేవలం ఇజ్రాయెల్ మాత్రమే కాదండి. ప్రపంచంలో చాలా చోట్ల రష్యా యుక్రెయిన్ మధ్యన యుద్ధం మీ అందరికీ తెలుసు. దీనికి ముందు జరుగుతున్న చాలా నెలలుగా కొనసాగుతున్న యుద్ధం, ఒక పెద్ద దేశం ఒక చిన్న దేశం పైన యుద్ధాన్ని ప్రకటించింది. వాళ్ళు త్రిప్పు కొడుతున్నారు. దానిలో కొన్ని వేల మంది చచ్చిపోయారు, ఎంతో నష్టం కలుగుతుంది. అయినా సరే వాళ్ళు యుద్ధానికి ముగింపు పలకలేదండి. అంటే అక్కడ కూడా యుద్ధోన్మాదం. ఇలా ప్రపంచ దేశాల్లో చాలా ప్రాంతాల్లో, అటు ఆఫ్రికా ఖండంలో కావచ్చు, అటు ఐరోపా ఖండంలో కావచ్చు, ఇటు ఆసియా ఖండంలో కావచ్చు, అలాగే ఇటు నార్త్ ఉత్తర దక్షిణ అమెరికాలోని ఈ ఖండాలలో కావచ్చు, ఈ ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో యుద్ధోన్మాదం ఉంది. అంటే కొన్ని జాతుల మధ్య వైరాలు, జాతుల మధ్య గొడవలు, దానివల్ల ఒకరి మధ్య ఒకరు జరుగుతున్న యుద్ధాలు. ఇది ఆఫ్రికా ఖండంలో కూడా ఉన్నాయి, ఏమండి, ఆసియా ఖండంలో కూడా జరుగుతున్నాయి, ఐరోపా ఖండంలో కూడా జరుగుతున్నాయి. అంటే యుద్ధానికి కారణం చాలా ప్రాంతాల్లో వర్గాల మధ్య జరుగుతున్న పోరు అయితే ఇక్కడ మరి జరుగుతుంది కూడా వర్గపోరు. మరి వర్గపోరు ఇక్కడ జరుగుతున్నప్పుడు ఇది ఇశ్రాయేలీల వాళ్ళు యేసుప్రభువుని చంపినందుకు లేదా ఆయన చిత్రహింసలు పెట్టి సిలువను ఎక్కించి ప్రాణం తీసిన ఉసురేనా ఎప్పటికీ వాళ్ళ మీదకి వస్తుంది? ఇది మనం బైబిల్ని బట్టి మనం ఆలోచించాలి. ఏదో మా యేసుప్రభువుని చంపేశారు కాబట్టి వాళ్ళంతా నేరస్తులుగా చిత్రీకరించేసి, ఏమండి, ఒకవేళ అలా అనుకుంటే జాగ్రత్తగా వినండి, లాజికల్ పాయింట్ నేను చెప్తున్నాను. ఇశ్రాయేలీలలో లేదా యూదులుగా పిలువబడుతున్న వారిలో యూదులు శత్రువులుగా యేసుప్రభువుని సిలువను ఎక్కించిన జాతిగా యూద జాతి ఉంది కాబట్టి మరి యూద జాతిలో పుట్టిన చాలామంది మొదటి శతాబ్దంలో క్రైస్తవులైన వాళ్ళు ఉన్నారా లేరా? మొట్టమొదటి 3000 సభ్యులుగా ప్రారంభించబడిన సంఘం అది యూదులతో ప్రారంభించబడిన సంఘం, మర్చిపోకండి. యూదులైన వారు మొట్టమొదటిసారిగా సంఘముగా ఆరంభించబడ్డారు. అంటే క్రీస్తును నమ్మిన వారు. అంటే మరి యూదుల మీదకి ఒకవేళ ఈ ఉసురు వస్తుంది, యూదులను చంపినందుకు లేదంటే యేసుప్రభువుని చంపినందుకు యూదులపైన పగ సాధింపు, కక్ష సాధింపు చర్య దేవుడు ఈ రోజుకి చేస్తున్నాడు అనుకుంటే, చాలామంది ప్రభువును నమ్మిన యూదులైన వాళ్ళు కూడా ఉన్నారు. అందులో పేతురున్నాడు, పౌలున్నాడు, అపోస్తలులు ఉన్నారు, మొదటి శతాబ్దపు సంఘం ఉంది. పలు ప్రాంతాలకు చెదిరిపోయిన యూదులైన వారు, సంఘానికి హింస కలిగినప్పుడు చెదిరిపోయిన యూదులైన వాళ్ళు వేల 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 కొలది ఉన్నారండి. మరి వాళ్ళందరికీ కూడా ఈ ఉసురు వస్తుందంటారా? యూదుల మీద ఉసురు ఉంది కాబట్టి. అంటే యూదులందరికీ ఉసురు వర్తిస్తుందా? యేసు ప్రభువును సిలువను ఎక్కించారు కాబట్టి యావత్తు యూద జాతి అంతటికీ కూడా ఇది సంక్రమిస్తుంది అంటే, అయితే పౌలు నేరస్తుడు కావాలి, పేతురు నేరస్తుడు కావాలి, యోహాను నేరస్తుడు కావాలి. ఎందుకంటే వాళ్ళంతా యూదులు గనుక. ఆలోచించండి మీరు. వీళ్ళంతా యూదులు కాబట్టి వాళ్ళ మీద కూడా ఉసురు రావాలి. ఎందుకంటే మా మీద, మా పిల్లల మీద అంటే వీళ్ళు ఎవరి సంతానం చెప్పండి? మొదటి శతాబ్దపు క్రైస్తవులైన వాళ్ళు ఎవరి సంతానం? యూద జాతి నుంచి వచ్చిన వాళ్ళు, యూదులుగా పిలువబడిన వాళ్ళు. మరి వాళ్ళ మీద కూడా యేసుప్రభు ఉసురు ఉంటుందా? వాళ్ళ మీద కూడా దేవుడు వాళ్ళు పగ సాధిస్తున్నాడని మనం అనుకోవాలా ఈ సందర్భంలో? నో. ఎలా అనుకుంటాం? వాళ్ళు ప్రభువు నమ్మిన వాళ్ళండి. శిక్ష ఎవరికి? ఓకే, ఇప్పుడు పాత నిబంధనకు మనం వెళదాం. దేవుడు ఒకవేళ నిజంగా యూదుల మీద కక్ష సాధింపు చర్య చేస్తున్నాడు అన్నది నిజం అనుకుంటే, పాత ధర్మశాస్త్ర ప్రకారంగా దేవుడు ఎన్ని తరాల వరకు శాపాలను ఇచ్చేవాడు? ఆయన ఎన్ని తరాల వరకు శపించేవాడు? ఒకరు చేసిన తప్పు అంటే తండ్రులు చేసిన దోషం ఎన్ని తరాల వరకు రప్పించేవాడని నిర్గమాకాండంలో మనం చదువుకున్నాం. చూద్దాం ఒకసారి బైబిల్. నిర్గమాకాండం 20వ అధ్యాయం 5వ వచనం చూడండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం 5వ వచనం. అక్కడ దేవుడు ఏమని చెబుతున్నాడు? తండ్రులు చేసిన దోషాన్ని పిల్లల మీదకి ఎన్ని తరాల వరకు రప్పిస్తానంటున్నాడు. చదవండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం 5వ వచనం. నేను బైబిల్ చూపిస్తున్నాను ప్రతిదానికి, జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. నీ దేవుడైన యెహోవానగు నేను
రోషము గలవాడని నన్ను నన్ను ఎవరైతే ద్వేషిస్తారో, అంటే ఆయన కుమారుని ద్వేషించిన ఆయన ద్వేషించినట్లే, నన్ను ద్వేషించిన వారి విషయములో 3-4 తరముల వరకు 3-4 తరాలు అంటున్నాడు. జాగ్రత్తగా వినండి. 3-4 తరములు. 3-4 తరములు. ఒక తరం అంటే ఎన్ని అనుకోవాలి? మీకు చెప్పాను కదా, మత్తయి సువార్తలో రాయబడినట్లు మరి అబ్రహాము నుంచి దావీదు వరకు 14 తరాలు అన్నాడు. అంటే ఒక మనిషి ఒక తరం అనుకుంటే, బాగా వినండి, ఒక మనిషి ఒక తరం అనుకుంటే 3-4 తరాలు అంటే పోని తరానికి 100 ఏళ్ళు వేసుకోండి. అంటే దేవుని కోపం ఎన్ని సంవత్సరాలు ఉండాలి? ఎన్ని సంవత్సరాలు ఉండాలి చెప్పండి? 300-400 సంవత్సరాలు దాటి దేవుని కోపం ఉండకూడదు. ఎందుకంటే 4వ తరం అయిపోయింది అప్పటికి. మరి ఇప్పుడు యేసుప్రభు చంపబడింది 2000 సంవత్సరాల క్రితం అయినప్పుడు, ఇప్పుడు 2000 సంవత్సరాలు గడిచిన తర్వాత 2023లో కూడా దేవుడు ఇశ్రాయేలు మీద పగ సాధిస్తున్నాడు అనుకుందామా? జాగ్రత్తగా వినండి. అంటే దేవుడు ఎవరి మీద పగ సాధిస్తున్నాడు, ఎవరి మీద ఆయన తీర్పు తీరుస్తున్నాడు, ఎందుకు యుద్ధోన్మాదం జరుగుతుంది, యుద్ధం ఇందువల్లనే కలిగింది అని ఒకవేళ మనం అనుకోదలిస్తే, యుక్రెయిన్లోని యుద్ధం జరుగుతుంది, ఆఫ్రికాలోని యుద్ధం జరుగుతుంది, ఐరోపాలో చాలా పలు ప్రాంతాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. కనుక ప్రతి యుద్ధానికి దేవుడు వాళ్ళకి ఇచ్చిన శిక్ష ఉగ్రత అని అనుకోవడానికి లేదు. వాళ్ళు చేసిన తప్పులు కారణం కావచ్చు. ఏ రకమైన తప్పులు? ప్రతి తప్పుకి యేసుప్రభువుని శిక్షించడమే కారణం అని మనం అనుకోవాలా? కనుక ఇప్పుడు మనం బైబిల్ని చూద్దాం. ఎందుకంటే మనం దేనిని కూడా మన సొంత ఉద్దేశాలతో, సొంత ఆలోచనలతో చేయవలసింది కాదు. ఇప్పుడు ప్రాక్టికల్గా మనం దేవుడు చెప్పినట్లుగా 3-4 తరాల వరకు నేను శిక్షిస్తాను అంటే, యేసుప్రభువును చంపినందుకు ఒకవేళ మొదటి 100 సంవత్సరాలు యేసుప్రభువును 33లో చంపారు కాబట్టి ఆయన కోపం ఎంతవరకు ఉండాలి? 300-400 సంవత్సరాలు. అంటే క్రీస్తు శకం 400 సంవత్సరాల వరకు యూదులలో పుట్టిన వాళ్ళ మీద ఉండాలి. అవునా కాదా? మరి 400 సంవత్సరాల తర్వాత 500 సంవత్సరాల తర్వాత ఆయన కోపం ఉండడానికి వీల్లేదు, పోవాలి. మరి ఇది 2000 సంవత్సరాలంటే 20 తరాలు వచ్చేసాయి. 20 తరాలు వచ్చినా ఇంకా దేవుడు వాళ్ళ మీద కోపం పెట్టుకున్నాడా? ఆ కోపానికి యేసుప్రభుని చంపడమే కారణమా? కోపం ఏదైనా కావచ్చు. ఏమండి, దేవుడు శిక్షించడానికి ప్రజల మీద కోపం ఉందండి, అది రైట్. దేవుడు ఊరకనే ఏ దేశాన్ని శిక్షించడు. దేవుడు ఊరకనే ఎవరి మీద శిక్ష అమలు చేయడు. చేస్తున్నాడు అంటే దానికి వాళ్ళు చేసిన వ్యక్తిగతమైన తప్పులు కారణం కావచ్చు, లేదా దేవునికి అవిధేయత సంబంధమైన క్రియలు కారణం కావచ్చే కానీ నా కొడుకని యేసుని చంపారు కాబట్టి అందుకే మీకు ఇప్పటివరకు జరుగుతుందని అనుకోవడానికి ఎంతవరకు ఆలోచన ఉంది? రైట్. ఒకవేళ దేవుడు 3-4 తరాల వరకు అన్నాడు కాబట్టి 400 సంవత్సరాల తర్వాత దేవుడు కోపం చల్లారిపోవాలి అనుకుంటే 500 సంవత్సరాల తర్వాత దేవుడు కోపం యూదుల మీద ఉండకూడదు. రైట్. కానీ తర్వాత ద్వితీయోపదేశకాండానికి వెళ్ళిన తర్వాత ఆయనే చట్టాన్ని మార్చి ఏమని చెబుతున్నాడు అది కూడా మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 16వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ఇందాకడేమో 3-4 తరాల వరకు శపిస్తానంటున్నాడు. ఇక్కడ వచ్చేసరికి ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? కుమారుల దోషం. వాళ్ళు చేసిన తప్పు, మీ కొడుకులు తప్పు చేస్తే ఆ చేసిన తప్పుకి తండ్రులకు శిక్ష, తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు. ఒకవేళ తండ్రులు తప్పు చేస్తే ఆ తండ్రులు చేసిన నేరానికి గాను కుమారులకు మరణశిక్ష విధింపను కూడదు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు శిక్ష విధించాలి, వాళ్ళకి విధింపబడాలి. ఎవని పాపం, ఇది అండర్లైన్ చేసుకోండి, ఎవని పాపము నిమిత్తము వాడే మరణశిక్ష విధించబడాలి వాడికి. అంటే యేసుప్రభువును అప్పగించింది మొదటి తరంలో ఉన్న యూదులా, ఇప్పుడున్న యూదులా? మొదటి శతాబ్దంలో ఉన్న యూదులు ఆయనకి మరణదండన విధించారు. మరి వాళ్ళు ఒకవేళ తప్పు చేస్తే ఈ రోజున్న వాళ్ళ సంతతి 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 పిల్లల పిల్లల పిల్లలు కాబట్టి దేవుడు ఇంకా వాళ్ళ మీద పగ సాధిస్తాడా అని అనుకోవచ్చా? శిక్ష విధించకూడదని చట్టాన్ని ఆయనే కదా చేశాడు. 3-4 తరాల వరకు శిక్షిస్తాను, కోపం పెట్టుకుంటాను అన్నాడు. ఆ తర్వాత వచ్చేసరికి మరలా దాన్ని అమెండ్ చేశాను. ఏమన్నాడంటే, సర్లే తండ్రులు చేసిన తప్పుకు పిల్లల్ని ఎందుకు శిక్షింపకూడదు, శిక్షించొద్దు అనే సవరణ కూడా ఆయన చేసినట్లుగా మనకు కనబడుతుంది. అయితే యూదులు నిజంగా నేరస్తులైతే, యూదులు నిజంగా చెడ్డవాళ్ళైతే, యూదులందరి కోసం నేను చెబుతున్నాను సుమా, అందులో మంచివాళ్ళు, ప్రభువును నమ్మిన యూదులైన వాళ్ళు కూడా లేకపోలేదు. అందులో ప్రభువును నమ్మిన యూదుల్ని కలపకండి. యూదులే. ఏమండి, యేసుప్రభు యూదుడే, అపోస్తలుడైన పేతురు యూదుడే, యోహాను యూదుడే, మొదటి శతాబ్దంలో ఆయన సమకాలికులైన చాలామంది యూదులే.
ఆయన నమ్మిన వాళ్ళు, ఆయన వెంబడించిన వారు యూదులే. మరి వాళ్ళంతా తండ్రుల దోష శిక్ష భరించాలా? వాళ్ళ పిల్లలుగా ఒకవేళ ఎవరైనా ఉంటే వాళ్ళ మీద కూడా శిక్ష దేవుడు అమలు చేస్తాడా? లేదా వాళ్ళు చేసిన పాపాలకు మాత్రమే శిక్ష విధించబడాలా అని బైబిల్ని అడిగితే బైబిల్ స్పష్టంగా చెప్పింది ఏమంటే, ఎవరు చేసిన తప్పుకి వారే శిక్షార్హులు. యేసుప్రభుని సిలువ వేసింది ఎవరైతే ఉన్నారో వాళ్ళు శిక్షార్హులు. దానికి సంబంధించి వాళ్ళు కోరుకున్నారు. ఒకవేళ 3-4 తరాల వరకు దేవుడు కోపం ఉంచాలనుకున్నా వాళ్ళు మా మీద, మా పిల్లల మీద రావాలి అనుకున్నారు. కనుక ఇందులో యూదులందరినీ కూడా నేరస్తులుగా మనం తీర్చాలి అనుకుంటే పౌలు యూదుల పక్షపాతిగా ఉన్నాడు. యూదులందరినీ నేరస్తులుగా చేయదలుచడం ఆయనకి ఇష్టం లేదండి. అందుకు యూదులు యేసుప్రభువును నమ్మని యూదుల గురించి ఏమైనా మాట్లాడుతున్నాడు చూడండి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో డైరెక్ట్గా అపోస్తలుడైన పౌలు యూదులను గూర్చి ఏం మాట్లాడుతున్నాడు? రోమపత్రిక 10వ అధ్యాయం 1వ వచనం నుంచి, సహోదరులారా, ఇశ్రాయేలీలు అంటే అప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు? బెన్యామీలు, యూదులు, వాళ్ళంతా కలిపి ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాష, వాళ్ళంతా మారాలి అన్నది నా ఆశ. వారి విషయమై నేను దేవుడికి చేయు ప్రార్థన. ఏదే పౌలు గారు ఎందుకు ప్రార్థన చేయాలి యూదుల కోసం? నా ప్రజలండి వాళ్ళు, ప్రభు నా ప్రజలు, వాళ్ళ నా స్వజనులు. యేసుప్రభు మాత్రం స్వజనుల కోసం చూపించలేదా? యేసుప్రభు పక్షపాతం అని మనం అనకూడదు అక్కడ. యేసుప్రభు రాకలో మొదట ఆయన ఏమన్నాడు? నేను ఎవరి కోసం వచ్చానని చెప్పాడు ఆయన. నేను మొదట నా స్వజనుల దగ్గరికే పంపబడ్డాను, యూదులైన నా వాళ్ళ దగ్గరికే నేను వచ్చాను అన్నాడు. వాళ్ళు కాదంటే నేను ఎక్కడికో వెళ్ళాను, కానీ అలాగే నేను రక్షించడానికి వాళ్ళేమో నేను దూరం చేసుకోలేదే. వాళ్ళ కోసం కూడా రక్తం కార్చాను, వాళ్ళని రక్షించడానికి కూడా నేను ప్రాణం పెట్టాను. కనుక ఇక్కడ పౌలు గారి మాటల్లో యూదుల మీద ద్వేషం ఉందా పౌలుకి? నా యేసును చంపిన యూదులారా మీకు శిక్ష విధించబడాలి అని పౌలు అనుకుంటున్నాడా? ఆలోచించండి ఈ మాట బట్టి. ఇక్కడ పౌలు గారి మాటల్లో యూదులను కాపాడాలి అనుకుంటున్నాడా? యూదులను చంపాలి అనుకుంటున్నాడా? యూదుల మీద కక్ష సాధించాలి అనుకుంటున్నాడా? మళ్ళా చదువుతాం ఆ మాట. అందుకే రోమాపత్రిక 10వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటున్నాం మనం. సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాష వారి విషయమై నేను దేవుడికి చేయు ప్రార్థన ఉన్నది అని ఇంకా కింద అంటున్నాడు చూడండి. ఇంకేమంటారు? అక్కడ ఆగిపోలేదు. వారు దేవుని యందు ఆసక్తి గలవారు. దేవుని యందు ఆసక్తి కలిగిన వాళ్ళు అందరూ కాకపోయినా అందులో కొంతమంది ఉన్నారు దేవుడు అంటే ఇష్టపడిన వాళ్ళు, దేవుడు నమ్మిన వాళ్ళు. వారిని గూర్చి సాక్ష్యం ఇస్తున్నాను. వాళ్ళలో మంచోళ్ళు ఉన్నారు, మంచోళ్ళు యూదులలో మంచోళ్ళు ఉన్నారు, నమ్మినోళ్ళు ఉన్నారు. ఆయనను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఆసక్తి అయితే ఉంది కానీ జ్ఞానానుసారమైనది కాదు అని ఇంకొక మాట అంటున్నాడండి. అవసరమైతే నా వాళ్ళ కోసం నేను క్రీస్తు నుండి వేరవడానికి సిద్ధపడిపోతున్నాను అంటున్నాడు చూడండి. అంటే తన వారి కోసం క్రీస్తు నుంచే వేరైపోతాడా? ఏమండి? తన వారి కోసం, యూదుల కోసం, నా ప్రజల కోసం అవసరమైతే నేను క్రీస్తు నుంచి వేరే శాపగ్రస్తుడుగా ఉండకూడదు అంటున్నాడు చూడండి. ఏ వచనం అది? అందులో చూడండి కింద ఉందా ఆ మాట. తన ప్రజల కోసం, స్వజనుల కోసం క్రీస్తు నుండి వేరైపోతాడా? క్రీస్తు నుంచి వేరే శాపగ్రస్తుడుగా ఉండాలనుకుంటున్నాడా? అది వేరే పత్రికలో ఉందా? 9వ అధ్యాయం 3వ వచనం. రైట్, వెరీ గుడ్. రోమాపత్రిక 9వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ముందు అధ్యాయం. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇస్తుంది. ఏమని? సాధ్యమైతే దేహ సంబంధులు నా వాళ్ళు రక్త సంబంధులా? ఇతనికి ఏమైనా బంధుప్రీతి ఉందా? ఒకళ్ళు ఈ మాట అనుకుంటే మనం అనుకుంటాం, ఏండి పౌలు గారు మరి ఎంత బంధుప్రీతి ఏంటండి, ఎంత రక్త సంబంధం మీద ఎంత మమకారం ఏంటండి? రక్త సంబంధం మీద మమకారం ఉండకూడదా? బంధుప్రీతి ఉండకూడదా? నా వాళ్ళని నేను కాపాడుకోవాలనుకోవడం అది నా స్వార్థం. కాపాడుకోవాలనుకోవడంలో స్వార్థం ఏముంది? మంచిని కోరుకుంటున్నాను. ఏమని? వాళ్ళు స్వర్గానికి రావాలి. ఏమండి? మీ బంధువులు ప్రేమిస్తున్నారు, వాళ్ళు సభలకు తరలిస్తున్నారు, లేదంటే వాక్యం వినడానికి వాళ్ళని బలవంతం చేస్తున్నారు, ఏదో వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఎందుకు మీరు మీ వాళ్ళని కాపాడాలి అనుకుంటున్నారు? ఇది బంధుప్రీతి కాదు.
ఇది రక్త సంబంధం కాదు, ఇది స్వజనులను కాపాడుకోవలసిన ధర్మం మొదటి మీ మీద కూడా ఉంది. అందుకు పౌలే మనకి నిదర్శనం, పౌలే మనకి సాక్ష్యం. ఏమంటున్నాడు పౌలు? నా వాళ్ళు దేహ సంబంధులు అంటే నా రక్తం అండి వాళ్ళు. అంటే పౌలు గారికి రక్తపాశం పనిచేస్తుందా? మంచి కోసం పనిచేస్తుంది, కులం చెప్పుకోవడానికి కాదు, వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కాదు, ధనాన్ని దండుకోవడానికి కాదు, వ్యక్తిగతమైన కారణాల కోసం కాదు. తప్పుగా అనుకోకుండా మరలా తన ప్రజలైన వాళ్ళని కాపాడాలి అనుకుంటుంది క్రీస్తు కోసం, నా ప్రభువులోనికి నడిపించడం కోసం నాకు బంధుప్రీతి ఉంది, నా వాళ్ళని నేను సంరక్షించుకోవడం కోసం నా రక్త సంబంధం ఉంది నాకు అని నా కాపాడుకోవాలని ఉందని మనసు ఒకటే కాదండి. నేను ఏం మాట్లాడుతున్నాను చూడండి, తర్వాత మాట. ఈ మాట వింటే నాకే ఆశ్చర్యం అనిపించింది. ఏంటి? దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి అవసరమైతే వేరైపోతాను. నేను అవసరమైతే ప్రభు నేను వదిలేస్తాను. నేను శాపగ్రస్తుడిని అయిపోవాలా అంటే వాళ్ళందరూ బాగుపడ్డాను, నేను శాపగ్రస్తుడిని అవ్వడం వల్ల వాళ్ళు బాగుపడతారు అంటే నేను శాపగ్రస్తుడిని అయిపోతాను. యేసుప్రభువును వదిలేయడం వల్ల, నేను యేసుప్రభువును వదిలేయడం వల్ల వాళ్ళంతా యేసుప్రభువుని నమ్ముతారు అంటే ఐఎమ్ రెడీ, నేను యేసుప్రభువును వదిలేయడానికి సిద్ధం. అంత త్యాగాన్ని గుడి కట్టాలా? అంటే తన ప్రాణం కన్నా ఎవరి ప్రాణాన్ని మిన్నగా ఆయన ప్రేమిస్తున్నాడు, ఎవరి మీద ఎక్కువగా ఆయన మమకారం చూపిస్తున్నాడు, ఎవరి మీద బంధుప్రీతి చూపిస్తున్నాడు? తన ప్రజలు స్వజనులైన యూదుల కోసం బైబిలులో పౌలు అంటున్న ప్రత్యక్ష మాట. మీరు బంధుప్రీతి చూపించండి. దేనికి? పండగలకి పబ్బాల కోసం కాదు, ప్రభు కార్యాల కోసం, ప్రభు రక్షణ కోసం చూపించండి బంధుప్రీతి. వాళ్ళ రక్షణలోకి తీసుకొని రావడానికి చూపించండి రక్త సంబంధం. పౌలు అదే చేస్తున్నాడు ఇక్కడ. నా వాళ్ళని కాపాడుకోవడం కోసం అవసరమైతే నేను ప్రభువుని కూడా విడిచిపెట్టేస్తాను అంటున్నాడంటే ఎంత ప్రేమ వాళ్ళ మీద. ఓకే పౌలు గారికి ప్రేమ ఉంది కనుక యూదుల్లో చాలామంది రక్షణ పొందాలి అన్నది అని ఆశ. మరి రక్షణ పొందాలి అని ఆశ ఉన్నప్పుడు వాళ్ళ మీద ఇంకా యేసుప్రభుని చంపిన ఉసురు, యేసుప్రభుని సిలువ వేసినందుకు దేవుడు ఇంకా వాళ్ళ మీద కక్ష సాధింపు ఏమైనా చేస్తున్నాడా? ఏమండి, కక్ష సాధింపు ఏమైనా చేస్తున్నాడా? ఒక మాట చదువుదామా? ఏమండి, యూదుల కోసం ఒక శాపం అయితే ఉందండి. ఏంటి ఆ శాపం? దేవుడు బైబిల్లో రాయించిన శాపం, అది ప్రవక్తల గ్రంథాల్లో రాయబడిన శాపం, అది యేసు తదనంతరం వాళ్ళ కోసం నెరవేర్చబడిన శాపం. ఏంటో శాపం ఉంది యేసు ప్రభు మాటల్లో మనం చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనం. మరియు మీరు 24వ అధ్యాయంలో యెరూషలేము దేవాలయాన్ని గురించి యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఆయన శిష్యులేమో దేవాలయాన్ని ఆయనకు చూపిస్తున్నారు. ఇది అలా ఉంది ఏమండి, అప్పటికే 2 సార్లు దాడి చేయబడింది, తిరిగి కట్టబడింది దేవాలయం. మొదటి 2 వచనాలు ఏమని మాట్లాడుతున్నారో చూడండి యేసు ప్రభు వారు. మత్తయి సువార్త 24 మొదటి వచనం. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడలు ఆయనకు చూవచ్చిరి. అందుకని మీరు ఇవన్నీ చూచుచున్నారు, కానీ రాతి మీద రాయి ఒక్కటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అవునా ప్రభువా, ఎప్పుడు జరుగుతుంది ఇదంతా అన్నప్పుడు చెబుతున్నాడు. ఏమని? మొత్తం 3వ వచనం నుంచి 14వ వచనం వరకు చెబుతున్నాడండి. యుద్ధాలు, పోరాటాలు అబ్బోబ్బోబ్బో చాలా జరుగుతాయి. ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభము అని 15వ వచనం నుంచి చెప్తున్నాడు చూడండి. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువుడు గ్రహించండి. కొండలకు యూదయలో ఉండేవారు కొండలకు పారిపోండి చెప్పేశాడు ఆయన బతుకున్నప్పుడే. ఏమండి, మిద్దె మీద ఉండేవాడు తన ఇంటిలోనికి ఏదైనా తీసుకొని పోవటకు దిగకూడదు, పొలంలో ఉండేవాడు తన బట్టలు తీసుకొని పోవటకు ఇంటికి రాకూడదు. అయ్యో ఆ దినములకు గర్భిణులకు పాలిచ్చే వారికి శ్రమ. ఎవరు? యూదుల కోసం చెప్తున్నాడు. జ్యూస్, ఇశ్రాయేలీలకి. అయ్యో ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చే వారికి శ్రమ. 19వ వచనం, 20వ వచనం. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందేనను విశ్రాంతి దినమందేనను సంభవించకుండా ప్రార్థించండి. ఇందులో మంచోళ్ళు మీరున్నారు, ప్రభువు నమ్మిన వాళ్ళు ఉంటారు, నన్ను విశ్వసించిన వాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు కాపాడబడాలి అంటే జాగ్రత్త. విశ్రాంతి దినాలు వస్తే ఎక్కువ దూరం మీరు పారిపోవడానికి వీల్లేదు, కొంత దూరమే నడవాలి. కాబట్టి ఆ టైంలో అది రాకుండా కాపాడు దేవుని ప్రార్థన చేయండి. అందులో గర్భిణులైన వారికి పాలిచ్చేవారు ఎవరైనా మీరు ఆ టైంలో ఉంటే చాలా ఇబ్బంది మీకు. ఎందుకంటే యూదుల మీద ఉంది, ఎందుకంటే వాళ్ళు కోరుకున్నారు మా మీద మా పిల్లల మీద రావాలి అని. ఏమండి, ఓకే. ఇంతకీ ఇదే సందర్భం లూకా రాసిన సువార్తలో కూడా రాయబడిందండి. చదువుతో ఒకసారి లూకా సువార్త 19వ అధ్యాయం. లూకా సువార్త 19వ అధ్యాయం 42వ వచనం నుంచి చూడండి. సేమ్ ఇదే సందర్భం. యేసుప్రభు వారు దాన్ని చూసి ఏమని మాట్లాడుతున్నారు? యెరూషలేమును గురించి మాట్లాడుతున్నారు, బంగారు దేవాలయాన్ని గురించి మాట్లాడుతున్నారు. లూకా సువార్త 19వ అధ్యాయం
41 నుంచి చదువుతున్నాడు. అందుకే ఆయన పట్టణమును సమీపించినప్పుడు, యెరూషలేమును ఆయన ఆ పట్టణాన్ని చూస్తున్నప్పుడు దాని విషయమై ఏడ్చి, ప్రభు కన్నీరు వచ్చేసిందట పాపం. ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని నా మాటలు విని నన్ను రక్షకుడిగా అంగీకరించి మెస్సీగాను స్వీకరిస్తే, ఏమండి, తెలుసుకుని ఎళ్ళ మీకెంతో మేలు గాని ఇప్పుడు నీ కనులకు మరుగు చేయబడి ఉన్నది. నువ్వు అంధుడు అయిపోయావు, నన్ను తెలుసుకోలేకపోతున్నావు, నేను యేసుప్రభువును గుర్తించలేకపోతున్నావు, మెస్సీయే నేనే అనే విషయాన్ని మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఏమండి, 43, ప్రభువు నిన్ను దర్శించిన కాలమును ఎరుగకుంటివి కనుక నీ శత్రువులు, ఇక్కడ చెప్తున్నాడు చూడండి, మరికొన్ని సంవత్సరాల్లో జరగబోయే యూదులకు సంభవించబోయే విపత్తు కోసం చెప్తున్నాడు. భవిష్యత్తు, ఫ్యూచర్. ఆ మాటలు ఇప్పుడు అప్లై చేయకండి. ఇది చెప్పినది 1వ శతాబ్దంలో నెరవేరిపోయింది. పాపం చాలామంది అర్థం తెలియక అప్పుడు మాటలు తీసుకొని వచ్చి మరలా అదిగో చెప్పాడు కదా, ఇశ్రాయేలు కోసం యూదుల కోసం చెప్పాడు కదా, ఇదిగో జరుగుతుంది ఇప్పుడు. నో, నెరవేర్పు ఒకసారే ఉంటుంది. ఏమని నెరవేర్పు? లోకాసువార్త 19:43 చదువుతున్నాం అండి. ఆ పట్టణాన్ని గురించి దేవుడు ఏమని చెప్తున్నాడు? ప్రభువు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరుగుకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనియ్యని దినములు వచ్చుచున్నవి చెప్పాడు. యేసుప్రభు ఫ్యూచర్ చెప్పాడు. ఇంచుమించు 30 తర్వాత చెప్పాడండి. 30 years కదా ఆయన బోధ ఆరంభించాడు. హిస్టరీ చెప్తున్నానండి, బైబిల్ చెప్పిన హిస్టరీ, అలాగే ప్రపంచ చరిత్ర, వరల్డ్ హిస్టరీ కొరిలేట్ చేసి చెప్తున్నాను. అంటే సమపోల్చి నేను చెబుతున్నాను. బైబిల్ చరిత్ర రైటు, బైబిల్లో జరిగినదే ప్రపంచ చరిత్రలో నమోదైన నిజం. ఏమని నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనియని దినములు వచ్చుచున్నవని చెప్పాను. చెప్పాడా యేసుప్రభు? చెప్పాడు. చెప్పిన ఎంత కాలానికి సంభవించిందని మీరు అనుకుంటున్నారు? ఇది 30-33 మధ్యలో యేసుప్రభు ఈ మాట చెబితే, ఏమండి, తిబిరు కైసరు ఏలుబడి, మొత్తానికి బాప్తిస్మిచ్చి యోహాను, ఏమండి, తిబిరు కైసరు పరిపాలిస్తున్న కాలంలో ఇదంతా జరుగుతుంది. ఓకే, తర్వాత ఎవరొచ్చారు? వెస్పాసియన్. ఇది చరిత్రలో వెస్పాసియన్ అన్నవాడు వచ్చాడు. వీడు చాలా క్రూరుడు. వీడు చక్రవర్తే, కానీ వీడు చాలా ప్రమాదకరమైన వాడు. వీడు ఎలాగైనా యెరూషలేమును కొల్లగొట్టాలి, బంగారు దేవాలయాన్ని కొల్లగొట్టాలి అని చాలా ప్రయత్నాలు చేశాడు. మొత్తానికి దాడులు చేయడానికి ప్రారంభించాడు, కానీ యూదులు చాలా వరకు దాన్ని ప్రతిఘటించారు. దేవాలయాన్ని కాపాడుకుందామని, బంగారు దేవాలయాన్ని కాపాడుకోవడం కోసం. అయితే వీడు కడుపున పుట్టాడు మరొక చెడపురుగు, వాడి పేరు టైటస్. వాడి కడుపున పుట్టినవాడే టైటస్. వాడు క్రీస్తు శకం 70 AD. అది చరిత్రలో రికార్డ్ అయిన సందర్భం. 70 AD అంటే క్రీస్తు శకం 70వ సంవత్సరంలో. యేసుప్రభు చెప్పింది 30-33 సంవత్సరం మధ్యకాలంలో. ఆయన అప్పుడే చెప్పాడు, ఇదిగో నీ మీదకి శిక్ష రాబోతుంది, జాగ్రత్త, నీ చుట్టూ అన్ని పక్కలు గట్టుకట్టి అరికట్టి నిన్ను లేపేస్తారు, నిన్ను నీ పిల్లలతో సహా నేల కలిపేస్తారు నిన్నని చెప్పేశాడు. యూదుల కోసం చెప్పబడిన మాట ఇది. అప్పటికి యూదులు చంపేశారు యేసుప్రభుని. ఏమండి, 30 తర్వాత చంపేశారు కదండి, 33 తర్వాత చంపేశారు యేసుప్రభుని. ఆ యూదులైన వాళ్ళందరూ కూడా అదే శిక్ష కోసం ఎదురు చూస్తున్న టైంలో యేసుప్రభు వారు ముందుగా చెప్పినట్లుగా 70లో వీడొచ్చాడు. అంతేనండి, బంగారు దేవాలయాన్ని అన్ని పక్కల ఇంచుమించు సుమారు 60,000 మంది సోల్జర్స్ మహాసైన్యంతో వచ్చేసాడండి. వాడు వచ్చేసి అప్పటికి గోడలు ఉండేవాడు. యెరూషలేము ఏమంటారు దాన్ని, ఆ బంగారు దేవాలయానికి, ఆ పట్టణం అంతటికీ కూడా గోడలతో కట్టేశారు, నిర్మించారు. గోడలు పడగొట్టేశాడు, మొత్తం యూదులందరినీ నరికేశాడు, చంపేశాడు, రక్తం ఏరులై పారింది. అదే యేసుప్రభు వారు చెప్పాడు, పరిగెట్టండి, ఆ రోజు పరిగెట్టండి, ఎవడు యోధేలో ఉండడానికి వీల్లేదు, గర్భిణులకు పాలిచ్చే వారికి శ్రమ. అలాంటిది భవిష్యత్తులో, గతంలో ఇప్పుడు జరగలేదు, ఇక భవిష్యత్తులో కూడా అంత హింస ఎప్పుడు రాదనే విషయాన్ని కూడా చెప్పాడు. చూడండి, ఆ మాట కూడా మీరు చూడాలి. ఏమంటున్నాడు అక్కడ మత్తయి సువార్తలో మాట్లాడుతూ, అలాంటివి ఒక్కసారి జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయని చెప్పాడు ఆయన. ఎప్పుడు చెప్పాడు చూడండి, మత్తయి సువార్త 24:21 వచనం. మత్తయి సువార్త 24వ వచనం, 24వ అధ్యాయం. జాగ్రత్త చూడండి. ఏమండి, నేను వర్స్ టు వర్స్ బైబిల్లో ప్రతి మాట మీకు చూపిస్తున్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం 21వ వచనం. లోకారంభము మొదలుకొని ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ
కలుగదు. అంటే ఇది కేవలం యూదులకు యెరూషలేముకు సంభవించే సంఘటన, మహాశ్రమ. అంతవరకు ఎప్పుడు జరగలేదు. అది జరిగిన తర్వాత ఇంకా అలాంటిది ఎప్పుడు జరగదు అన్నాడు. కాబట్టి మరలా తర్వాత యూదుల మీద ఏమైనా దాడులు జరిగితే ఇదంతా దానికే అని ప్రతిదానికి తీసుకెళ్ళి ఈ మాటని చెప్తే ఎలా? ఈరోజు ప్రపంచంలో చాలా ఉన్న బోధకులు ఏదో బైబిల్లో రాయబడ్డాయి కాబట్టి ఈ మాటలను తీసుకెళ్ళిపోయి ఓ యూదుల మీద ఉందండి, యూదుల మీద ఉందండి, యూదుల మీద. ఎంతవరకు ఉంది? ఎవరికి ఉంది? యూదుల మీద ఉంది. ఎవరికి ఉంది? ఎంతవరకు ఉంది? ఎన్ని తరాల వరకు శాపం ఉంది? అందులో మంచివాళ్ళు ఎవరు, చెడ్డవాళ్ళు ఎవరు? ఎవరి మీద యేసు ప్రభు చంపిన ఉసురు ఏ యూదులకు వర్తిస్తుంది? ఇవన్నీ మనం బైబిల్ నుంచి ఆలోచించాలి. ఇక్కడ చెప్పిన యేసు ప్రభు ఏదైతే ఉందో నాశనం, యూదులకు, యోదయ ప్రాంతానికి, యెరూషలేముకి సంభవించబోయే నాశనం టైటస్ కాలంలో జరిగింది. రాయి విడగొట్టేశాడండి. ఎందుకో తెలుసా? నిప్పంటించేశాడు. మొత్తం బంగారు దేవాలకు నిప్పు. ఆ నిప్పట్టుకోవడం కాదు కానీ దాని చుట్టూ ఉన్న యూదులు ఏదైతే వాళ్ళ నివాస స్థలాలకు ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళ ఇళ్ళు కూడా తగలడిపోయండి. కొన్ని వేల మంది చచ్చిపోయారండి యూదులు ఆ రోజు. కానీ మొత్తానికి టైటసే గెలిచాడు. ఉన్న బంగారం అంతా కరిగిపోయింది. కరిగిపోయి రాళ్లలోనికి వెళ్ళిపోయింది. బంగారం కరిగిపోయిన వాడిని ఏమొద్దండి, దిగిపోద్ది కదా, కారిపోద్దు నీరులా. అప్పుడు టైటస్ అన్నాడు, విడగొట్టేయండి, రాయి తీసేయండి, బంగారం కావాలా మనకి. ఎందుకంటే బంగారం ఎక్కడికి వెళ్ళిపోతుంది, ముద్దలాగే ఉంటుంది అది. రాయి విడగొట్టి మధ్యలో బంగారం తీశారు. అంటే యేసు అన్న మాట, బతికున్నప్పుడు చెప్పిన మాట అక్షరాలు నెరవేరిపోయింది. ఎప్పుడు? టైటస్ కాలంలో. అంటే యేసు చెప్పిన ఉగ్రత యూదుల మీదకి వచ్చేసిందా? వచ్చేసింది. ఆ తర్వాత ఎప్పుడు సంభవించదది? లోకారంభం మొదలుకొని ఇప్పటివరకు సంభవించలేదు. ఇక ముందు ఎప్పుడు సంభవించదు. అలాంటిది ఒక్కసారి జరుగుతుంది యూదులకు. అది జరిగింది. ఆ రోజు యేసును చంపిన నరహంతకులు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళందరి మీదకి శిక్ష వచ్చేసింది. ఇది నోట్ చేసుకోండి, వచ్చేసింది. అందుకే ఇప్పుడు మీకు అర్థమయ్యే మాట ఒకటి చెప్తాను. పౌలు గారు చెప్పిన మాట, మొదటి దశలోనికే పత్రిక 2వ అధ్యాయం, 15వ వచనం. ఆ యూదులు తమ పాపములను మొదటి దశలోనికే పత్రిక, దశలోనికలు రాస్తున్న మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఆ యూదులు తమ పాపములు ఎల్లప్పుడూ పూర్తి చేయుటకే ప్రభు అయిన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మును ఆటంకపరుచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుష్యులందరికీ విరోధులనై ఉన్నారు. ఎవరు? క్రీస్తును కాదు అనుకున్న వాళ్ళు, నమ్మిన వాళ్ళు కాదు. యేసు ప్రభువును రక్షణగా స్వీకరించిన యూదుల కోసం చెప్పట్లేదు ఇక్కడ. ఎవరి కోసం చెప్తున్నాడు? దేవునికి ఇష్టలు కాని కొందరు ఉన్నారు. మరి ఆ యూదుల్లో పౌలు కూడా ఉన్నాడు, ఆ యూదుల్లో అపోస్తలులు ఉన్నారు, యూదుల్లో మొదటి శతాబ్దపు సంఘస్థులు ఉన్నారు, ఆసియాలో ఉన్న చాలా సంఘాలు ఉన్నాయి, అందులో యూదులైన వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరా? నో, వాళ్ళు దేవునికి ఇష్టలు. కానీ ఇష్టలు కాని వారు ఉన్నారు. ఈ మాట జాగ్రత్తగా చూడండి. వారు దేవునికి ఇష్టలు కాని వారును మనుష్యులందరికీ విరోధులనై ఉన్నారు. ఈ ఎండింగ్ మాట చూడండి, దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదకి వచ్చేసింది. అంటే పౌలు గారు ఈ పత్రిక రాసినప్పటికీ యూదులకి వేసేసాడు. అప్పుడే టైటస్ కాలంలో వేసేశాడు. ఎందుకంటే పౌలు గారు రంగప్రవేశం జరిగిపోయింది అప్పటికే. 70 అనేసరికి పౌలు వచ్చేసాడు. యేసుప్రభు 33వ సంవత్సరం తర్వాత ఆయన వెళ్ళిపోయాడండి. అప్పటికి ఇంచుమించు 37 సంవత్సరాలు ఉందండి టైం. అంతే కదా, 70 రావాలంటే ఇంచుమించు 36 సంవత్సరాలు, 37 సంవత్సరాలు, 33 తర్వాత. అంటే ఈ 37 సంవత్సరాల పౌలు గారు రంగప్రవేశం జరిగిపోయింది, టైటస్ రావడం జరిగిపోయింది, యూదులందరినీ సర్వనాశనం చేసేశాడు, బంగారు దేవాలను నిప్పంటించేశాడు, రాయి విడగొట్టేశాడు, బంగారం అంతా తీసుకెళ్ళిపోయాడు. అంటే యూదుల మీద దేవుడు చెప్పిన శాపం వచ్చిందా లేదా? అదే జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు గారు. ఏమని? దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదకి వచ్చేను. పాస్ట్ టెన్స్. బైబిల్లో చాలామందికి ఈ పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ టెన్స్లు తెలియకుండా మాట్లాడుతుంటారు. అంటే ఏంటి? వచ్చేను, వచ్చేసిందయ్యా, వచ్చేసింది. యెరూషలేము సంఘం గొప్ప హింస కలిగినందుకు పారిపోయాడు. ఫిలిప్ ఎందుకు పారిపోయాడు? అపోస్తులు తప్ప అందరూ ఎందుకు చెదిగిపోయారు? టైటస్ వచ్చాడు, వాడు మొత్తం యూదులందరినీ చంపుతున్నాడు. నీరో వచ్చాడు, చంపుతున్నాడు. వెస్పాసియన్ వచ్చాడు, చంపుతున్నాడు యూదుల్ని. ఇక మహాశ్రమ కలిగింది సంఘానికి. మహాశ్రమ ఎన్నడూ కలుగునంత మహాశ్రమ సంభవించేసరికి అందరూ పారిపోయారు. అపోస్తుల గారు 8వ అధ్యాయం ప్రారంభంలో మనం చదువుకున్నాం.
అవునా? ఆలోచించండి. కనుక ఈ సందర్భాలలో అప్పటికి పౌలు ఈ విషయాన్ని రాస్తున్నప్పటికీ ఏమొచ్చేసింది వాళ్ళ మీదకి? తుదముట్ట వారి మీదకి వచ్చేను అని పౌలు కన్ఫర్మ్ చేసి చెప్తున్నాడు. అంటే వచ్చేసిందా వస్తుందా? మరలా అడుగుతున్నాడు మిమ్మల్ని, వచ్చేసిందా వస్తుందా? వచ్చేసింది అని బైబిల్ ఘంటాపదంగా చెప్పింది. వాళ్ళు చేసుకున్న తప్పులకి ఉసురు తగిలిందా? తగిలింది. యేసుప్రభుని చంపినందుకు మొదటి శతాబ్దములోనే వాళ్ళ మీద, వాళ్ళ పిల్లల మీద వాళ్ళు కోరుకున్నారు, ఈ రక్తము మా మీద, మా పిల్లల మీద రావాలి. అంటే యేసుప్రభువును 30 సంవత్సరాలు అప్పగించినప్పటికి ఎవరైతే యూదులైన వాళ్ళు ఉన్నారో ఆ యూదులు, వాళ్ళ కడుపును పుట్టిన పిల్లలు 70వ సంవత్సరం వచ్చేసరికి వేసేసాడు మొత్తం అందరినీ. దేవుడు నరికేశాడు చాలామందిని, టైటస్ కాల్చేశాడు చాలామందిని. ఆ ఉసురు తగిలింది, తుదముట్ట వారి మీదకి వచ్చేసింది. మరి ఇప్పుడున్న యూదులు ఇప్పుడున్న యూదులు వాళ్ళు యేసుప్రభుని చంపినోళ్ళు పిల్లలు. మర్చిపోకండి, ఇప్పుడున్న యూదులు మంచోళ్ళని నేను అనట్లేదు. అందరూ కాదు, అందరి కోసం కాదు. అందులో యేసుప్రభుని నమ్మిన యూదులు లేరా? ఉన్నారు. యేసుప్రభుని నమ్మి యేసుప్రభుని రక్షకుడుగా అంగీకరించిన యూదులైన వారు మొదటి తరం నుంచి, మొదటి శతాబ్దంలో అపోస్తలులు క్రైస్తవులైన వాళ్ళతో పాటు ఇప్పటికీ కూడా అక్కడక్కడ ఉంటే ఉండొచ్చేమో, అది మనకు తెలియదు. ఏమండి? కానీ మెజారిటీ, అధిక శాతం మంది యూదులైన వారు దేవునికి ఇంకా వాళ్ళు విరోధులుగానే ఉన్నారు. అంటే వాళ్ళు ఇంకా దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు, దేవునికి విరుద్ధమైన కార్యకలాపాలు చేస్తే ఏ దేశం అయితే ఏంటి? ఇజ్రాయెల్ అయితే ఆయన ఎక్కువ, లేదా ఉక్రెయిన్ అయితే దేవుడికి ఇష్టమా ఎక్కువ, లేదంటే ఆఫ్రికా ఖండంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న, ఏమండి, ఉగాండా, సుడాన్ లాగా ప్రాంతాల్లో జరుగుతున్న ఎన్నో తిరుగుబాట్లు, ఎన్నో కాల్చివేతలు, ఎన్నో మారణాయుధాలతో యుద్ధాలు అక్కడ కూడా జరుగుతున్నాయి. ఇలా మొరాకోలో జరుగుతున్నాయి, ఉత్తర అమెరికా భాగంలో జరుగుతున్నాయి, అలాగే ఐరోపా ప్రాంతంలో జరుగుతున్నాయి చాలా ప్రాంతాల్లో. అంటే జాతుల, తెగల మధ్య వైరాలు, వాళ్ళ మీద జరుగుతున్న తిరుగుబాట్లు, యుద్ధాలు, నరమేధం చంపుకోవడం. కనుక వాళ్ళ మీద శిక్ష అమలు జరగడానికి యేసుప్రభుని ఎలా కారణం చేస్తాం? అలాగైతే యేసుప్రభు నమ్మనందుకు మరి ఎమిరేట్స్ని ఏం చేసేయాలి? మిగతా ప్రాంత ప్రజలు ఏం చేయాలి? యేసుప్రభుని అసలు వాళ్ళకి సంబంధం, వాళ్ళు నమ్మరు యేసుప్రభుని, వాళ్ళకి యేసుప్రభుతోనే సంబంధం లేదు. కనుక దేవుడు ఎవరికైనా శిక్ష అమలు చేయాలి అంటే అది వాళ్ళ సొంత క్రియలు, పాపములు. మర్చిపోకండి. అలాగైతే విశాఖపట్నాన్ని కుమ్మేశాడు. ఎప్పుడు? హుదూద్తో కుమ్మేశాడు. మరి విశాఖపట్నంలో మనం కూడా ఉన్నాం, మనల్ని కాపాడాడు, మిగతా వాళ్ళని కుమ్మేశాడు. నష్టం. మరి దీన్ని బట్టి మనం ఏమనుకోవాలి? దేవుని కోపం వీళ్ళు వాళ్ళని లేదు, ఎక్కడైనా వస్తుంది దేవుడి కోపం. దేని బట్టి? ఇదిగో ఈ పట్టణంలో దేవునికి విరుద్ధమైన కార్యకలాపాలు జరుగుతున్నాయి గనుకనే హుదూద్ కొట్టింది. అవునా కాదా? ఇక్కడే కాదండి, ప్రపంచంలో ఏ ప్రాంతమైనా, అది సునామీయా, ఏమండి, లేదా అది హరికేనా, లేదా అది భూకంపమా, లేదా అది రోగమా, ఏమండి, ప్రపంచం అంతా వచ్చింది కరోనా అయితే అంటే అన్ని ప్రాంతాల్లో ఉన్నారు దొంగలు, అన్ని ప్రాంతాల్లో ఉన్నారు. వీళ్ళకి సామాన్యులు కాదు, వీళ్ళకి చిన్న శిక్షణ వేయాలి. వేశాడు, ప్రపంచ దేశాలకు వేశాడు శిక్ష. కరోనాతో అల్లాడిపోయింది ప్రపంచం అంతా. కనుక ప్రపంచ దేశాల్లో దేవుని ఉగ్రత, అది యుద్ధం రూపంలో కావచ్చు, నరమేధం రూపంలో కావచ్చు, రోగాల రూపంలో కావచ్చు, ప్రమాదాల రూపంలో కావచ్చు, విపత్తుల రూపంలో కావచ్చు, ఏ రూపంలో ఉగ్రత వచ్చినా అది వాళ్ళు చేసుకున్న స్వయంకృతాపరాధం, సొంత నేరాలు, పాపాలు. ఎందుకంటే దేవునికి విరుద్ధమైన ఏ పట్టణమైతే, చెప్పాడు కదా, ఏ దేశమైతే యెహోవాకు విరోధంగా ఉంటుందో, చెప్పాడా ఇర్మియాలో? ఏ దేశమైనా కానివ్వండి. హెజ్కేలు ప్రవక్తతో చెప్పించాడు, మలాకీ ప్రవక్తతో చెప్పించాడు. ఏమండి? హెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం అండి. చాలాసార్లు మనం చదువుకున్న రిపీటెడ్ మాట ఇది, అందుకే నేను దాన్ని చూపించట్లేదు. ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నమ్మకుండా పోతుందో ఆ పట్టణానికి నేను విరోధిని అయిపోతాను, ఆహారం లేకుండా చేస్తాను, పిల్లల్ని చంపేస్తాను,
ప్రమాదాలు రప్పిస్తాను, అందులో భక్తులున్న భక్తులను కాపాడుతాను, మిగతా వాళ్ళని చితక్కొట్టేస్తాను అని దేవుడు చెప్పాడు ప్రవక్తల ద్వారా. కనుక ఈరోజు యూదులపై జరుగుతున్న నేటి దాడులు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభువుని చంపినందుకు ఉసురని మీరు అనుకుంటున్నారా? దేవుడు ఎప్పుడో చంపిన తన కొడుకు కోసం ఇంత కక్ష 2000 సంవత్సరాలు పట్టడండి ఆయన. ఇప్పుడు ఎందుకు కొడుతున్నాడు అంటే, ఒరే నువ్వు ఇప్పుడు మితిమీరిపోతున్నావురా, నువ్వు భయం లేకుండా పోయిందిరా, దేవుడు అంటే నేనంటే భయం లేకుండా పోయింది, నా మీద నమ్మకం లేకుండా పోయింది, నీలో పాపాలు చెలరేగిపోతున్నాయి, నాకు విరోధమైన కార్యక్రమాలు నీ ప్రాంతంలో ఎక్కువైపోయాయి, చంపుకుంటున్నారు. ఏమంటే ఆఫ్ఘనిస్తాన్లో ఎందుకు మన భూకంపం వచ్చింది? ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం వచ్చిందా? ఎందుకు అనేక మంది చచ్చిపోయారు? ఆఫ్ఘనిస్తాన్లో మంచోళ్ళు ఉన్నారా? ఆ దౌర్భాగ్యులైన వాళ్ళందరూ షరియా చట్టాలు పట్టుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆడవాళ్ళని అసలు వీధుల్లోకి రాకూడదట, వాళ్ళు చెప్పున షరియా చట్టాల ప్రకారంగా మొత్తం ముసుగేసుకొని తిరగాలట, చదువుకోవడానికి వీల్లేదట, బయటికి రావడానికి వీల్లేదట, వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా ఆడవాళ్ళని వాడుకుంటారట. ఏంటిది? ఎవరి కోసరా మీరు చట్టాలు చేస్తున్నారు? అంటే చివరికి ప్రపంచ దేశాలు ఏం చేయలేకపోయి అమెరికా సైన్యాలు కూడా వెనక్కి వెళ్ళిపోయి ఆఫ్ఘనిస్తాన్ నుంచి, ఎందుకంటే మొత్తం అంతా కూడా కబ్జా చేసేసుకున్నారు తీవ్రవాదులు, ఐసిస్ ఉగ్రవాదులు, ఐసిస్ స్టేట్, ఇస్లామిక్ టెర్రరిజం టెరిటరీ అని వాళ్ళు పెట్టుకున్నారు. ఇస్లాం వాళ్ళు చెడ్డోళ్ళు కాదండి, కానీ ఆ పేరు చెప్పుకొని దేవుని పేరిట దగా, దేవుని పేరిట మోసం, ఈ ఉన్మాదులందరూ తయారు చేస్తున్నందుకు ఆఫ్ఘనిస్తాన్ని కుదిపేశాడు మొన్న. అలాగని జపాన్ విడిచిపెట్టాడా, టోక్యోని విడిచిపెట్టాడా, చైనాని విడిచిపెట్టాడా? ఏ దేశాన్ని విడిచిపెట్టాడు చెప్పండి ఆయన? అంటే జపాన్ వాడిని శిక్షించినందుకు కూడా యేసుప్రభుని సిలువేసినందుకే అంటారా? అసలు యేసుప్రభుని సిలువేయడానికి జపాన్ వాడు చావడానికి కారణం ఏముంది చెప్పండి? సంబంధమే లేదు. రష్యాలో పెద్ద యుద్ధోన్మాదం కలగడానికి యేసుప్రభు చచ్చిపోవడానికి కారణం ఏముంది చెప్పండి? చంపింది వాళ్ళు కాదు కదా, వాళ్ళకి సంబంధమే లేదు. మరి వాళ్ళు ఎందుకు కొడుతున్నాడు? దేవుడు ఎవరి మీద ఉగ్రత తీర్చుకున్నా అది వాళ్ళు చేసుకున్న తప్పులు, దేవునికి విరుద్ధమైన కార్యక్రమాలు. అందుకే అంటున్నాను, మరలా చదివిస్తున్నాను. 1 దశలోనిక పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలోని చివరి మాట, దేవుని ఉగ్రత తొదముట్ట వారి మీదకి వచ్చింది అంటున్నాడు. చూడండి రైట్. ఇప్పుడు బైబిల్లోంచి కొన్ని మాటలు చూద్దామండి, దేవుడు ఏమంటున్నాడు ఇశ్రాయేలుతో ఆ రోజు ఏం చెప్పాడు చూడండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31, 32 వచనాలండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31, 32. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచిపెట్టి చెప్తున్నాడు. ఇప్పుడు అందరితో చెప్తున్నాడు, అది యూదులు కావచ్చు, ఏమండి ఇతర దేశంలో ఏ జాతి ప్రజలు కావచ్చు, ఏ ఖండవాసులు కావచ్చు, వాళ్ళతో చెప్తున్నాడు, మీరు జరిగించిన అక్రమ క్రియలను విడిచిపెట్టి నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకొనుడి. ఇశ్రాయేలులారా, మీరు ఎందుకు మరణము నొందుదురు? ఎందుకురా చస్తారు? ఇప్పుడు కూడా వీళ్ళు చావడానికి, నరమేధం జరగడానికి కారణం ఏంటో తెలుసా? మీరు జరిగించిన అక్రమ క్రియలను విడిచిపెట్టి ఎప్పటికైనా మానండ్రా. మీ తండ్రులు చెడ్డోళ్ళు, వాళ్ళు చేసిన తప్పులు చాలా ఉన్నాయి, వాళ్ళ DNA మీలో ఉంది, మీ నరాల్లో వాళ్ళ తాలూకా చెడ్డ బుద్ధులు ఉన్నాయి, కనుక మానండి అని దేవుడు ఆ రోజు చెప్పాడు. ఎప్పుడు? ఇవన్నీ జరగకముందు. అప్పటికి యేసుప్రభువే రాలేదు. యెహెజ్కేలు అప్పుడు యేసుప్రభు వచ్చాడేంటి? లేదు కదా. అప్పటికి ఎందుకు యేసుప్రభుని సిలువేయలేదండి. కానీ చెబుతున్నాడు, ఇశ్రాయేలులారా, మీరు ఎందుకు మరణం నొందుదురు? ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు అని చెబుతున్నాడు. చూడండి, కనుక ఇప్పుడు ఏం చేయాలి? ఓకే, ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువుతున్నాను ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12. అందుకే యేసుప్రభువు ద్వారా ఏం చేశాడు? ఆ కాలం మంది ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులు, వాగ్దాన నిబంధన లేని పరజనులు, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేనివారు యుండి క్రీస్తు దూరస్తులై ఉంటిరి. మీరు జ్ఞాపకం చేసుకుని ఆయనను మునుపు దూరస్తులైన మీరు క్రీస్తు యేసునకు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఇంతకీ యేసుప్రభు చనిపోయింది దేనికి? కలపడానికి. ఎవరిని కలపడానికి? యూదులను కూడా, తప్పు చేసిన యూదులను కూడా క్షమించడానికి సిద్ధం. యేసుప్రభు రక్తం క్షమించమని కోరుకుంటుంది. ఏంటండి యేసుప్రభు రక్తంలో ఎంత గొప్పతనం! అదే కదండి ఆయనలో ఉన్న క్షమాగుణం. తన్ను చంపిన వాళ్ళని సైతం క్షమించే గుణం యేసుప్రభులు ఉన్నప్పుడు దేవుడు ఇంకా 2000 సంవత్సరాలు పగ సాధిస్తాడా? ఎరా నా కొడుకుని చంపారంటాడా? తప్పు చేస్తే కొడతాడు. నా కొడుకుని చంపినందుకు పగ కాదు దేవునికి. కొడుకుని చంపినందుకు పగ సాధించాడు దేవుడు. కొడుకే క్షమించేస్తున్నాడు. వాళ్ళ మీద వాళ్ళు చేసిన తప్పుకి శిక్ష అమలు జరిగిపోయింది. తొదముట్ట వారి మీద ఉగ్రత వచ్చింది అని 14వ వచనంలో ఏమంటాడు చూడండి. ఎఫెసీ పత్రిక 2:14. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమనగా విధిరూపకమైన ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రము శరీరం ఎందు కొట్టివేయడు చేత
మధ్యగోడను పడగొట్టి ఉభయులను ఏకము చేసును, మరియు ఆయన వచ్చి దూరస్తులను మీకును సమీపస్తులైన మాకును వారికి నీ సమాధాన సువార్తను ప్రకటించుని ఆయన ద్వారానే మనం ఉభయములు ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు వేరా? యూదులు వేరా? మీరు వేరా? ఏంటి వాళ్ళు వేరు మనం వేరా? ఇప్పుడు మీరు చెప్పండి, ఎక్కడ వేరు? యేసు ప్రభువుని నమ్మితే యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని భేదమే లేదు. అంటే నమ్మిన తర్వాత కూడా అరే నువ్వు యూదుడు కదా, యూదుడు కదా, యూదుడు కదా, అరే మీ వాళ్ళందరూ చంపారా, మీరందరూ నా కొడుకుని చంపారా అనే వ్యక్తి కాదండి దేవుడు. యేసు ప్రభు అలాంటి మనసు లేదు. తండ్రి అయిన దేవుడికి అలాంటి మనసు లేదు. నమ్మితే ఆయన స్వీకరిస్తాడు. అదే చెప్పాడు ఇక్కడ. ఏమండి, అదే చెబుతున్నాడండి. ఇంకా ఇంకా యెషయా గ్రంథంలో ఒక మంచి మాట ఉంది, అది కూడా చదువుదండి. యెషయా గ్రంథం 40:2 యెషయా గ్రంథం 40:2 నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి. అప్పటికే శిక్ష వేశాడు చాలా. శిక్ష వేసింది ఆయన, మళ్ళీ ఓదారుస్తుంది ఆయన. గాయం చేసింది ఆయనే, గాయం కడుతుంది ఆయనే. కొట్టింది ఆయనే, తిరిగి చారదీసుడిలో కూర్చోబెట్టుకుంటుంది ఆయనే. ఏమంటున్నాడు చూడండి, తండ్రి నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడండి. ఆమె యుద్ధకాలము సమాప్తమాయను. యుద్ధకాలం అప్పుడే అయిపోయింది, ఇంక యుద్ధాలేంటి? ఆమె దోష రుణము తీర్చబడెను. అంటే దోషాల రుణం తీర్చబడిపోద్దా? అందుకే చదివిస్తున్నాను ఈ మాట. ఎవరో దోషం చేశారు, వారి దోషం ఎప్పటికీ వరకు ఉంటుంది. వద్దు అలాట అనుకోకండి. ఆ రోజు ఇశ్రాయేలుతో చెప్తున్నాడు దేవుడు ఏమని, ఆమె దోష రుణము తీర్చబడెను. ఎవరు ఆమె అంటే? ఇశ్రాయేలీలు అని చెప్తున్నాడు. ఇశ్రాయేలీల దోష రుణము తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము 2 అంతలు పొందెను. సమాచారమును ఆమెకు ప్రకటించండి. ఆమె దోష రుణం తీర్చబడిపోయింది. నీ పాపం అయిపోయిందమ్మా. నువ్వు చేసిన దానికి తప్పు శిక్ష వచ్చేసింది, అనుభవించేశావు. చేసిన తప్పుకి శిక్ష వచ్చేసింది, అనుభవించేశావు. ఇంకా మరలా శిక్ష నేను జ్ఞాపకం చేసుకోను. దేవుడు మర్చిపోతానన్నాడు కదండి, మనుషులు మర్చిపోవట్లేదు ఏంటండి ఇంకనా? దేవుడు మర్చిపోతానన్నాడా? ఎవరి పాపాలు మర్చిపోతానన్నాడు? చదవండి, ఎవరి పాపాలు మర్చిపోతానన్నాడు. చాలాసార్లు మీరు చదువుకున్న మాట. ఏం మాట అది? హెబ్రీలకు రాసిన పత్రికలోనే కదా అంటాడు. ఏమన్నాడు హెబ్రీ పత్రికలో? చదువుతాండి ఆ మాట ఎక్కడుంది? హెబ్రీలకు రాసిన పత్రిక చదువుతాం, బైబిల్. హెబ్రీలకు రాసిన పత్రిక, నేను వారి పాపముల విషయమై ఏం కలిగిందట ఆయనకి, ఏం కలిగిందో చెప్తున్నాడు చూడండి ఆయన. హెబ్రీ పత్రిక హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 12వ వచనము. హెబ్రీ పత్రిక జాగ్రత్తగా వినండి. ఇది క్రొత్త నిబంధనలో రాయబడుతున్న మాట, శిక్షలు అమలు జరిగిన తరువాత చెప్పబడుతున్న మాట. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం ఏమని? నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములు ఇక ఎన్నడను జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఎవరు? దేవుడే వాళ్ళ పాపాల విషయమై క్షమించేశాను అని క్షమాపణ ఇచ్చేసినప్పుడు ఏమండి ఇంకా యేసు ప్రభు కోసం వాళ్ళని కారకులు చేయొచ్చా? ఆలోచించండి. దేవుడు మర్చిపోయాడు. నీ తండ్రి, మన తండ్రి మర్చిపోయాడు. ఎవరి పాపాలు మర్చిపోయాడు? మీ దోషములు రా. ఎవరు? యూదులు. అబ్బాబ్బాబ్బా, మీ వాళ్ళు చేసిన నేరాలు ఇన్నన్ని కాదురా నాయనో, చాలా ఘోరాలు చేశారా మీరు. నా కొడుకునే చంపేశారా మీరు. నా కొడుకును పొట్టను పెట్టుకున్నారు, ప్రవక్తలను పొట్టను పెట్టుకున్నారు. మంచి చేసిన చెప్పినందుకు అపోస్తులను చంపారా, ప్రవక్తలను చంపారా మీరంతా. మీ దోష శిక్ష మీరు అనుభవించారు. మీరు చేసింది మీ మీద, మీ పిల్లల మీదగా వచ్చింది. మీ దోష నివారణ జరిగింది. కనుక ఇక మీ పాపల్ని నేను జ్ఞాపకం చేసుకోను అని దేవుడు అన్న తర్వాత మరలా మనం వాళ్ళ పాపాల విషయం జ్ఞాపకం చేసుకోవడం ఎంతవరకు సమంజసం? కనుక ఏం చేయాలి? నమ్మండ్రా. ఇప్పటికైనా వాళ్ళతో చెప్పాల్సింది ఏంటి? ఇశ్రాయేలుతో చెప్పాల్సింది ఏంటి? యూదులతో చెప్పాల్సింది ఏంటి? ఏమండి, ఎప్పటికీ యూదుల్లో మార్పు రాలేదండి. ఎప్పటికీ యూదులు ఎంత పొగరబోతులంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే ఉమ్ము వస్తున్నారండి మీద. నమ్మిన వాళ్ళు ఉన్నారు సుమా, క్రీస్తును నమ్మిన క్రైస్తవులు ఉండొచ్చు అక్కడక్కడ ఇజ్రాయెల్లో. ఏమండి, కానీ ఆ యూదులలో చాలా కాలెత్తి తంతున్నారండి. బైబిల్ ప్రకటిస్తుంటే, రోడ్డు మీద బైబిల్ ప్రకటిస్తుంటే కాలెత్తి తంతున్నారు. అంటే మీరు మారరా? ఇంకా మీరు మారరా?
ఇన్ని జరుగుతున్న దేవుడు మీ పాపాలు, మీ తాత తండ్రులు చేసిన నేరాలు, ప్రభు అయిన అమాయకుడిని చంపారు కదరా, అయ్యి కూడా నీ తండ్రి క్షమించాడు. పరలోకపు తండ్రి క్షమించి వాటిని జ్ఞాపకం చేసుకొని అన్నాడు. మరి ఇప్పుడు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఈ బాంబు పేలుళ్ళు ఎందుకో? ఎందుకు చస్తున్నారు? ఎందుకు యుద్ధోన్మాదం జరుగుతుంది? ఎందుకు నీ మీద శత్రువులు ఉసుగొలుపుతున్నారు? ఎందుకు వచ్చి నీ పిల్లలు, నీ కుటుంబాలు దాక్కుంటున్నారు భయంతో? తుపాకీ గుళ్ళు శబ్దాలు ఎందుకు? బాంబు శబ్దాలు ఎందుకు? చెప్పండి. మీలో మార్పు రావటం లేదురా. దేవుడు అదే అంటున్నాడు వాళ్ళతో, మారండిరా, ఇకనైనా నమ్మండిరా ప్రభువుని. వీళ్ళ మీదకి వచ్చిన దోష శిక్ష ఆ రోజు వాళ్ళ తండ్రులు చేసింది వాళ్ళ తండ్రుల మీదకి వచ్చేసింది. ఆ తర్వాత వాళ్ళ దోషాలను దేవుడు క్షమించాడు. అందుకే వాళ్ళను కూడా పిలుస్తున్నాడు, రండి రండి రండి. వస్తారా? నమ్ముతారా? నా కొడుకు నమ్ముతారా? నమ్మితే మీకు నిత్యరాజ్యం. ఏమండి, నమ్మితే ఏమిస్తానన్నాడు ఆయన? నమ్మితే ఏమిస్తానన్నాడు? ఏమిస్తానంటున్నాడు చూడండి. ఏమిస్తానంటున్నాడు ఒకసారి బైబిల్లో మనం చదువుదామండి. ఏమంటున్నాడు? యెషయాగ్రంథం 49వ అధ్యాయం 13వ వచనం. యెషయాగ్రంథం 49వ అధ్యాయం 13వ వచనం. శ్రమ నుండి తన జనుల ముందు జాలిపడి యెహోవా తన ప్రజలను జనులను ఓదార్చి ఉన్నాడు. ఓదార్చాడట, ఎన్నోసార్లు ఓదార్చాడు. అందుకే వాళ్ళు పంటలు పండుతున్నాయి, అందుకే దేశం సస్యశ్యామలంగా ఉంది. నీ బుర్రలో పెట్టిన తెలివి ఏమండి, నిజంగా జ్యూస్ చాలా తెలివైనలండి. యూదులు జ్ఞానమును వెతుకుతున్నారంటే ఇది ప్రపంచ దేశాల్లో ఉన్న చాలామంది పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు, వాళ్ళంతా జ్యూస్. తెలుసా మీకు? వాళ్ళంతా యూదులండి. ఎందుకు వచ్చింది వాళ్ళ డిఎన్లో? తెలివైన వాళ్ళు, జ్ఞానులు వాళ్ళు. కానీ యేసు ప్రభువును తెలుసుకున్న వాళ్ళు కొందరైతే, తెలుసుకోలేని ఎందరో ఉన్నారు. వాళ్ళు యేసు ప్రభువును తెలుసుకోకుండా వాళ్ళు చేస్తున్న సొంత తప్పులకి, పాపాలకి శిక్ష అనుభవిస్తున్నారు. అందుకే యుద్ధం, అందుకే రోగం, అందుకే భూకంపం, అందుకే వరదలు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? విపత్తులు. ఏ దేశమైతే దేవునికి విరోధంగా మారుతుందో అది ఎవరికైనా దేవుడు వర్తింపజేస్తున్నాడు. ఇంకేమంటున్నాడు ఆయన? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 34వ వచనం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 34వ వచనం. నేను వారికి దేవుడిని ఎందును వారు నా జనులగుదురు. వారు మరి అన్నడును యెహోవాను గూర్చి బోధనందము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. వింటారట. నేను వారి దోషములను క్షమించి వారి పాపములకి ఎన్నడను జ్ఞాపకము చేసుకోను కనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలి అని అన్నాడు గనుకనేనండి ఎంతమంది మొదటి శతాబ్దంలో 3000 మంది యూదులు మారారండి. మొట్టమొదటి సంఘం, యేసు ప్రభు పునాది రాయిగా వేసి ప్రారంభించిన సంఘం, తొలి సంఘం యూదుల సంఘం. జ్యూస్ యూదులు కదా? యూదులేనండి. ఆ యూదులేనండి ప్రపంచాన్ని ఈరోజు మనకు బైబిల్ని ఇవ్వటంలో, ఈ గ్రంథాలను రాయటంలో, ఈ మహాజ్ఞానాన్ని మన చేతిలో పెట్టడంలో పేతురు పాత్ర ఎంత పెద్దది, పౌలు పాత్ర ఎంత పెద్దది, యోహాను పాత్ర ఎంత పెద్దది, లోకా పాత్ర ఎంత పెద్దది, మత్తయి పాత్ర ఎంత పెద్దది. సువార్తలు రాసిన వారు కానీ, పత్రికలు రాసిన వారు కానీ, ఆ మించుమించు 27 పుస్తకాలు రాసిన గ్రంథకర్తలు వాళ్ళంతా ఎవరు? జ్యూస్, యూదులు, ఇశ్రాయేలీలు. దేవుడు ఇంకా వాళ్ళ పట్ల సానుభూతి చూపిస్తున్నాడండి. అందుకే పౌలు అంటున్నాడు పక్షపాతంగా, నా ప్రజలు ఇశ్రాయేలీలైన యూదులైన వాళ్ళు రక్షణ పొందాలని చదువుదాం మరలా మాట. ఎందుకండి పౌలు పక్షపాతిగా మాట్లాడుతున్నాడు? దేవుని విషయమే, దేవుని మనస్సులోని సంగతులే. ఎందుకంటే ఎవరినైనా పోగొట్టుకోవడం దేవునికి ఇష్టమా? యూదులను పోగొట్టుకోవడం దేవుడికి ఇష్టమా? కాదండి. ఒక తండ్రిగా తన పిల్లలందరూ ఎంత చెడ్డవాళ్ళైనా నా పిల్లలు నాకు కావాలి అనుకున్నాడు అండి తండ్రి. హీఈస్ రియల్ ఫాదర్. తప్పు చేశాడని కొడుకును పక్కన పెట్టేసినాడు ఏమండి, లేదా నిష్కారణంగా కొడుకులను పక్కన పెట్టేసేవాళ్ళు వాళ్ళ తండ్రులు కాదండి. క్షమ కలిగి ప్రేమ చూపించి పిల్లలను సొంత హక్కును చేర్చుకున్నవాడు తండ్రి. అదే తండ్రి ఏమంటున్నాడు చూడండి. అందుకే ఆ తండ్రి మనస్సు కలిగిన పౌలు ఏమంటున్నాడు చూడండి. రోమపత్రిక 10వ అధ్యాయం 1వ వచనం, తర్వాత 9వ అధ్యాయం మాట చదువుకుందాం. సహోదరుడా, ఇశ్రాయేలీలు రక్షణ పొందాలని
నా హృదయాభిలాష వారి విషయమైన వారి విషయమై నేను దేవుడికి ప్రార్థన చేస్తున్నాను. ఏమండి, మనం ప్రార్థన చేయొచ్చా? దొంగల కోసం ప్రార్థన చేయకండి, కానీ మనుషులందరి కోసం ప్రార్థన చేయమన్నాడుగా దేవుడు. అవునా కదా? మనుషులందరిలో యూదులు ఉన్నారా? మనుషులందరిలో రష్యన్స్ ఉన్నారా? మనుషులందరిలో అమెరికన్స్ ఉన్నారా? మనుషులందరిలో ఆఫ్రికన్స్ ఉన్నారా? మనుషులందరిలో నాస్తికులు ఉన్నారా? ఎందుకు లేరండి? అందరి కోసం ప్రార్థన చేయండి. మనుషులందరి కోసం అన్నాడు. ఇక్కడ పౌలేమన్నాడు? యూదులు నా ప్రజలు. మీరేమంటే అనుకోండి, నాకు పక్షపాతం ఉందని అనుకోండి, నాకు రక్త సంబంధం ఉందనుకుంటే అనుకోండి, నాకు బంధుప్రీతి ఉందనుకుంటే అనుకోండి. నా ప్రజలు ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా నా అభిలాష నాది. వారి విషయమై దేవునికి నేను చేయు ప్రార్థన సాధ్యమైతే. దేహ సంబంధులైన నా రోమాపత్రిక 9వ అధ్యాయంలోని మాట ఇది. 9వ అధ్యాయం 3వ వచనం. 9వ అధ్యాయం 3వ వచనం. సాధ్యమైతే నా ప్రజల కోసం, నా వాళ్ళ కోసం, నా బంధువుల కోసం, నా రక్త సంబంధికుల కోసం, దేహ సంబంధులైన నా ప్రజలైన యూదుల కోసం, ఇశ్రాయేలుల కోసం నేను క్రీస్తు నుండి వేరై, క్రీస్తు నుంచి అవసరమైతే వదిలేస్తాను, ప్రభువుని వదిలేస్తాను. నేను శాపగ్రస్తుడిని అయిపోయినా పర్వాలేదు, నా ప్రజలు కాపాడబడాలి. ఏంటండి అంత ప్రేమ యూదుల మీద? పౌలు గారు ఇంత జ్ఞానం, ఇంత మర్మం. ఏమండి, ఇంత మర్మం తెలిసిన పౌలేనా మాట్లాడుతున్నాడు ఇవన్నీ? పౌలే మాట్లాడుతున్నాడు. అవునండి, పౌలే మాట్లాడుతున్నాడండి. దేనికోసం మాట్లాడుతున్నాడు? ఎందుకంటే ప్రభు ఎవరినైనా స్వీకరించే మనసు ఆయనకు ఉందండి. ఎవరినైనా స్వీకరించే మనసు ఉందండి. చదువుతాం ఒక మాట. రోమపత్రిక 10వ అధ్యాయం. ఇందాక 9 కదా చదివారు, ఇప్పుడు 9వ అధ్యాయం చదివారు, 10వ అధ్యాయం మొదటి వచనం చదివారు. రోమపత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. ఎందుకనగా ప్రభు నామం బట్టి ప్రార్థన చేయవాడు ఎవడైనా సరే. యూదుడా, నువ్వు మోకాళ్ళు వేసి యేసుప్రభు కోసం ప్రార్థన చేయి, యేసుప్రభు నామంలో ప్రార్థన చేయి. ఏం చేస్తాడు? వాడెవడో రక్షింపబడును. అంటే యూదుడు ప్రార్థన చేసిన రక్షింపబడతాడా? దేవుడు అందరినీ రక్షించడానికి మనోభిలాష కలిగిన వాడు, అందరినీ తన పిల్లలుగా చేర్చుకుని ఒక తండ్రి మనస్సు కలిగిన వాడు. తండ్రి, రియల్ ఫాదర్, నిజమైన తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, ఒక్కరూ నశింపవలనని ఇచ్చేయింపక అందరినీ కాపాడుకోవాలనుకునే తండ్రి అండి. నువ్వు నాకు అక్కర్లేదు అనుకునేవాడు కాడు. తన పిల్లలు తనకు కావాలి అని కోరుకునేవాడు తండ్రి, మన తండ్రి. ఎందుకనగా ప్రభువు నామం బట్టి ప్రార్థన చేయవారు ఎవరో, ఏమండి వాళ్ళు ఎవరట? రక్షింపబడుదురు. అంటే రక్షింపబడతారా? రక్షింపబడతారండి. ఆ రక్షణ కోసం దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? తన పిల్లలైన వాళ్ళని చేర్చుకోవాలి అనుకుంటున్నాడండి. ఏంటి, ఎలా చేర్చుకోవాలనుకుంటున్నాడు? ఎఫ్సీ పత్రిక 3వ అధ్యాయం చూడండి. మర్మం, సీక్రెట్ చెప్తున్నాడు పౌలు. అందుకే సీక్రెట్. ఏంటా సీక్రెట్? ఈ మర్మమేదనగా, ఈ హిడెన్ సీక్రెట్ ఏంటంటే, తరాలుగా యుగాలుగా మరుగు చేయబడిన ఈ రహస్యం ఏంటంటే, ఈ మర్మం ఏంటంటే, ఎఫ్సీ పత్రిక 3:6, అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు అన్నాడు చూడండి, ఇంక్లూడింగ్ జ్యూస్. మరి యేసుప్రభుని చంపారు కదండి వాళ్ళ తండ్రులు. మాట్లాడక ఇంకా విషయాలని. ఆ యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారునై ఉన్నారు అన్నదే సీక్రెట్ అంటున్నాడు చూడండి. అంటే వీళ్ళు కూడా కాపాడబడాలన్నదే సీక్రెటా? ఎస్. దేవుని ఉద్దేశం వీళ్ళొక్కలే కాదండి, ప్రపంచ ప్రజలందరూ కాపాడబడాలి అన్నది ఆయన మనోభిలాష. అదే పౌలు గారి మనోభిలాష. వారిలో పుట్టాడు కాబట్టి ఏమండి, మన భారతీయులను కాపాడుకోవడం మనం పక్షపాతలమా? అందుకే నేను ఏమన్నాను, కమాన్, మన భారతదేశాన్ని కాపాడడం కోసం భారత భాషల్లోనికి మన వాక్యాన్ని తీసుకెళ్దాం పాటల రూపంలో. ఎందుకు? స్వార్థం. నేను భారతీయుని కాబట్టి భారతీయులను కాపాడుకోవాలనుకునే స్వార్థం. నేను ఆంధ్రుని కాబట్టి తెలుగు వాళ్ళని కాపాడుకోవాలనుకునే స్వార్థం. ఒకవేళ మీరు మలయాళీస్ అయితే మలయాళీ, ఏమండి, కేరళని కాపాడండి. మీరు తమిళియన్స్ అయితే తమిళనాడుని కాపాడండి. మీరు మరాఠియన్స్ అయితే మహారాష్ట్రని కాపాడండి. ఇలా ఎవరి ప్రాంతానికి చెందిన వాళ్ళు మీ కుటుంబాలని, మీ స్వజనులను, మీ సొంత జాతి ప్రజలను రక్షించండి అర్రా. అది పక్షపాతం కాదు, పౌలుకున్న ప్రేమ.
అందుకే ఈరోజు దేవుని జ్ఞానం క్రీస్తు సువార్త ప్రకటించబడాలి. అదే మర్మం. ఆ మర్మములు యూదులు లేరు, ఆ మర్మములు అన్యజనులు లేరు, అందరూ నా పిల్లలే, అందరూ కాపాడబడాలి అన్నది ఈ మర్మం అంటున్నాడు. చూడండి, ఈ మర్మం ఏదనగా ఏంటంటే ఆ సీక్రెటు సువార్త వలన యేసు మరణ సమాధి పునరుద్ధానములు. ఎవరైతే యేసు ప్రభు మరణ సమాధి పునరుద్ధానం అంగీకరిస్తారా, యూదుడా కమాన్ నమ్మో, నేను పలానా దేశస్తుని నమ్మో, నేను నాస్తికుడిని నమ్మయ్యా, నేను మతోన్మాదిని నమ్మరా. ఎవడైనా సరే సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు. ఒకప్పుడు యూదులే వారసులు అనుకున్నారు కదా, కానీ ఇప్పుడు వాళ్ళతో పాటు మిమ్మల్ని కూడా చేర్చేశాడు సమాన వారసులు. ఏమంటే మనకు కూడా వారసత్వం ఉందా? యూదులు 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 అనుకున్నారా? మీరెవరు చూస్తారా? గలతీ పత్రిక 3:16 గలతీ పత్రిక 3:16 అండి. గలతీ పత్రిక 3:16 అబ్రహామునకు నా సంతానమునకు వాగ్దానము చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకు అని చెప్పకుండా ఒకని గూర్చి అన్నట్టే సంతానమునకు అనను. ఆ సంతానం క్రీస్తు. మరి ఆ క్రీస్తు సంతానం ద్వారా ఆశీర్వదింపబడిన వాళ్ళు ఎవరు? మనం క్రైస్తవులు. అంటే మనం కూడా వారసులమా? ఎవరికి వారసులం? కిందన అంటున్నాడు చూడండి. అందుకే కిందన అంటున్నాడు. కిందకి వెళ్ళేసరికి ఏమన్నాడు? 27వ అధ్యాయం లాస్ట్ మాట, గలతీ పత్రిక 3వ అధ్యాయంలో 29వ వచనం చూడండి. ఒకవేళ మీరు ఆ సంతానం క్రీస్తు కదా, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమున అబ్రహాము యొక్క సంతానం. మీరు అబ్రహాం సంతానం. ఇశ్రాయేలు ఎవరి సంతానం? యూదులు ఎవరి సంతానం? అబ్రహాం సంతానం. మరి మీరెవరి సంతానం? మేము యూదులం కాదు కదండి, మేము ఏ గోత్రానికి చెందిన వాళ్ళం కాదండి. కాదు, మీరు కూడా అబ్రహాము సంతానమే. ఎలా? యేసుప్రభు నమ్మారు కదా. మీరు యేసుప్రభు నమ్మితే అంటున్నాడు, మీరు ఒకళ్ళు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారైతే ఆ పక్షమందు 29 గలతీ పత్రిక 3:29 ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానం, అబ్రహాముకి ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం ప్రకారంగా మీరు కూడా వారసులు. అందరం వారసులమే. యూదులు వారసులు, మనం వారసులు, ప్రతి మనిషి వారసుడే. కనుక ఏమండి, ఇప్పుడు యూదులపై జరుగుతున్న ఈ బాంబు దాడులు యేసుప్రభుని చంపినందుక దేవుడు ఎప్పుడో క్షమించేశాడు. యేసుప్రభు బతుకున్నప్పుడే క్షమించాడు. తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి తెలియదే, వీళ్ళు క్షమించే. మంచోడండి. కనుక ఈరోజు జరుగుతున్న ఈ భయంకరమైన దాడులు ఎవరో వాళ్ళ తాత తండ్రులు చేసిన దాన్ని రెప్పించే దేవుడు అంతటి పక్షపాతి కాడు. మరి ఎందుకు వస్తున్నాయి ప్రభు అంటే, వాళ్ళు చేసిన పాపాలు నేటికీ చేస్తున్నారు. వాళ్ళ తండ్రులు చేసింది వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేసింది వాళ్ళ పిల్లలు చేస్తున్నారు, వాళ్ళు పిల్లలు చేసింది పిల్లలు చేస్తున్నారు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు పాపములకు వారే శిక్షార్హులు. ఇందరూ మనం చదువుకున్నవే ఆ మాట. ఏమని? ఎవడు పాపం చేస్తాడో వాడికే శిక్ష విధించాలి. ద్వితీయోపదేశకాండంలో దేవుడు అన్న చట్టం. ఏమండి, తండ్రులు తప్పు చేస్తే పిల్లలకు శిక్ష విధిస్తారా? విధించకూడదు కదా. ఎవరికి విధించాలి? ఎవరు చేసిన పాపమునకు వారే శిక్షార్హులు. మరి ఇప్పుడు ఎందుకు వీళ్ళకి నేరాలు, ఈ బాంబు దాడులు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు వాళ్ళు పిల్లలతో పరిగెడుతున్నారు? మీరు చేసిన దోషాలు, తప్పులు ఉన్నాయి. అందులో యేసుప్రభుని అంగీకరించకపోవడం ఒక కారణం కావచ్చు. ఇంకా చాలా తప్పులు చేస్తున్నారు, దేవునికి విరుద్ధమైన కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ యేసుప్రభుని సిలువ వేసి ఆ పాపం మాత్రం కాదు, అది దేవుడు క్షమించేశాడు, జ్ఞాపకం చేసుకోనని చెప్పాడు, వాళ్ళ క్షమాపణ వాళ్ళకి ఇచ్చేశాడు. వాళ్ళ పిల్లలకి ఏదైతే కోరుకున్నారో ఆ తరములో వాళ్ళ తుదముట్ట వాళ్ళ నాశనం ఇచ్చేశాడు. ఆ రోజు యూదులకు శిక్ష అమలు చేశాడు. దేవుని పిల్లలారు, కనుక ఈ రోజైనా ఎవరి మీదకైనా దేవుని ఉగ్రత వస్తే అది మనం చేసుకున్న పొరపాట్లు. అది ఏ దేశమైనా కావచ్చు. దానికి యేసుప్రభు మరణంతో సంబంధం లేదు, అంటే యేసుప్రభుని శిక్ష విధించడంతో సంబంధం లేదు. ఆయన చనిపోవడం అందరి కోసం చనిపోయాడు. అందరి కోసం ఆయన ప్రాణం పెట్టింది ఎవరి కోసం పెట్టాడు? సకల జనుల కోసం, సకల భాషల కోసం, సకల జాతి ప్రజల కోసం పెట్టాడు ఆయన ప్రాణం. అలాగని అందరూ ఆయన నేరానికి శిక్షార్హులు కారు, అందరూ ఆయన సిలువ వేసినట్టు కాదు. ఎవరు తప్పు చేశారో, ఎవరైతే నిజంగా యేసుప్రభువుని గురించి ద్వేషించారో వాళ్ళు శిక్షార్హులు. కనుక ఈరోజు జరుగుతున్న దాడులకి నిజంగా ఇశ్రాయేలీలే వాళ్ళు కారణం. వాళ్ళు చేసుకున్న తప్పులు కారణం. వాళ్ళు దేవునికి విరుద్ధమైన కార్యక్రమాలు వాళ్ళ దేశాల్లో జరిగిస్తున్నారు.
బైబిల్కి విరుద్ధమైన కార్యక్రమాలు వాళ్ళ దేశంలో జరిగిస్తున్నారు. అందుకే ఏ దేశమైన విశ్వాసఘాతకమైతే, నువ్వు నమ్మకపోతే, నేను చెప్పిన మాటలు వినకపోతే, అంతేగాని ఎప్పుడో యేసుప్రభుని శిక్షించినందుకు కాదు, సిలువ వేసినందుకు కాదు, దానికి శిక్ష వచ్చేసింది. దేవుని పిల్లలారా, కనుక మనం అలాంటి దోష శిక్షను తెప్పించుకోకూడదు దేవుని నుంచి. అది ఏ దేశమైనా, ఏ పట్టణమైనా సరే శిక్ష అమలు జరిగిపోతుంది. అందుకే ప్రతి ప్రాంతాన్ని ఆయన ఏదో ఒక విధంగా శిక్షలోనికి దించుతాడు. ఏమంటే విశాఖపట్నానికి హుదూద్ రావడానికి కూడా యేసుప్రభు సిలువ వేయడానికి కారణమా? కాదు కదా. ఏ ప్రాంతానికైనా నష్టం కలగడానికి యేసుప్రభు సిలువ కారణమా? కాదు. దానికి మనకేం సంబంధం? యేసుప్రభుని సిలువ వేయడానికి విశాఖపట్నంలోకి ఏ సంబంధం లేదు. కానీ విశాఖపట్నాన్ని ఎందుకు ఉతికాడు గట్టిగా? నువ్వు తప్పు చేసావు, విశ్వాసఘాతకంగా ఉన్నావు, పట్టణమా నువ్వు దేవునికి విరోధంగా ఉన్నావు, అందుకే దెబ్బ కొట్టాడు. మొదటి దెబ్బ. మారితే ఈ కాలమందైనా మారితే మంచిది. యేసుప్రభు చెప్పాడు లోకాసు వార్తలో, ఇదిగో ఈ దినమందైనను సరే ఈ రక్షణ సువార్త విని మారితే నీకు మంచిది, లేకపోతే నీకు ప్రమాదాన్ని ఎదుర్కోక తప్పదు అని బైబిల్ చేసే హెచ్చరిక మాటలు అన్ని దేశాలు వాళ్ళు వినాలండి. అదే బైబిల్కున్న ప్రాముఖ్యత, బైబిల్ చెప్పిన చరిత్ర గాథ. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీ మనసు చాలా గొప్పది. మీ కుమారుడిని క్రీస్తుని చంపిన వారి పాపములు జ్ఞాపకము చేసుకొనని గొప్ప మనస్సు నాయన. నిజంగా నీలాంటి మనస్సు మేము కలిగి ఉంటే ఈరోజు సహోదరులను ద్వేషించేవాళ్ళుగా ఉండలేము. దేవా, నీ రూపంలోనికి మారాలన్నదే మా కోరిక, నీ కుమారుని యొక్క సారూప్యంలోనికి రావాలన్నదే మీ కోరిక. అది మాకు, మా పిల్లలకు, మా కుటుంబాలకు ఉండాలని మీ ప్రేమ, మీ కృప, అనుగ్రహం మాకు అనుగ్రహించవలసిందిగా, మా అందరిపైన జాలి, కృప, క్షమ చూపించవలసిందిగా మీ సన్నిధిలో శరణు వేడుకుంటూ క్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.